ప్రజలు, చదువు. పూర్వం మహేంద్రగిరిని పరిపాలించే మహారాజు జయచంద్రుడు సకల శాస్త్రాలు చదివినవాడు. ఆయన ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ఒకసారి జయచంద్రుడు తన మంత్రి ధీరవర్మతో కలిసి మారువేషంలో నగర సంచారం చేస్తూ ఒక ఇంట్లో నుంచి ఏదో గొడవ వినపడి లోపలికి వెళ్ళాడు. ఆ ఇంట్లో గౌరీ అనే 10 ఏళ్ల పిల్లకు 4 రోజులుగా అనారోగ్యం. ఆ రోజు కనుమ పండగ కావటంతో ఆమె చేత బలవంతంగా స్నానం చేయించారు. అప్పుడు ఆ పిల్లకు వాతం కమ్మింది. వైద్యుడు వచ్చి జరిగిందంతా తెలుసుకొని ఇంటిల్లపాదిని చివాట్లు పెడుతూ ఉన్నాడు. పిల్లదానికి ఆయు ఉంటే బ్రతుకుతుంది, లేకుంటే లేదు, అంతేకాని శాస్త్రం తప్పం. అందుకు మమ్మల్ని నిందించే మాట అయితే నీ వైద్యం మాకక్కర్లేదు అంటున్నాడు ఇంటి పెద్ద. వైద్యుడు మారు మాట్లాడకుండా ఆ పిల్లకు వైద్యం చేసి అదృష్టవశాత్తు గండం గడిచింది అని అన్నాడు. గండం గడవటానికి కారణం అదృష్టం కాదు, ఆచారాన్ని తప్పకుండా ఆచరించటం. అలాంటి వారిని దేవతలు దీవిస్తారు అన్నాడు ఇంటి పెద్ద. ఈ దృశ్యం కల్లారా చూసిన జయచంద్రుడికి మనసు పాడైంది. ఆయన అక్కడి నుంచి రాజమందిరానికి వెళ్ళాక మంత్రి ధీరవర్మతో, మంత్రివర్య, మన దేశంలోని ప్రజల్లో మూర్ఖత్వం బాగా ప్రబలిల్లినట్టు తోస్తున్నది. దీన్ని నివారించటం మన తక్షణ కర్తవ్యం. మీరేమంటారు అని అడిగాడు. మూఢాచారాలు మన ప్రజల్ని మూర్ఖుల్ని చేశాయి. వాటిని నిరసిస్తూ శాసనాలు చేస్తే మంచిది అని మంత్రి సలహా ఇచ్చాడు. జయచంద్రుడు ఆ ప్రకారం శాసనాలు చేశాడు. ఈ శాసనాలు ప్రజలకు నచ్చలేదు. సాంప్రదాయాన్ని వ్యతిరేకిస్తున్నాడని వాళ్లకు కోపం వచ్చింది. వాళ్ళందరూ కలిసి వినాయకుడు అనేవాణ్ణి తమ ప్రతినిధిగా ఎన్నుకొని రాజు వద్దకు రాయబారిగా పంపారు. వినాయకుడు జయచంద్రుణ్ణి కలుసుకొని, ప్రభు, తరతరాలుగా పాటిస్తున్న మన సంప్రదాయాలను మీరు తప్పుబడుతున్నారు. ఇది ప్రజలలో ఎంతో కలవరం కలిగిస్తుంది. మీరు వెంటనే శాసనాలను రద్దు చేయకపోతే తిరుగుబాటు వస్తుంది అంటూ హెచ్చరించి వెళ్ళాడు. జయచంద్రుడికి కోపం వచ్చింది. ఆయన వినాయకుణ్ణి ఖైదు చేయాలని అనుకున్నాడు. అప్పుడు ధీరవర్మ ఆయనను వారించి, ప్రభు, ఎండమావిలో నీరు తాగగలం కానీ మూర్ఖుణ్ణి ఎదిరించలేము. వినాయకుణ్ణి ఖైదు చేస్తే అతడు ప్రతినిధిగా ఉన్న ప్రజలందరినీ రెచ్చగొట్టినట్టవుతుంది. తిరుగుబాటు నిజంగానే వస్తుంది అని అన్నాడు. అయితే ప్రజల మూర్ఖత్వాన్ని భరించి ఊరుకోవటమేనా? అమాయకులు ప్రాణాపాయానికి గురి అవుతుంటే కళ్ళప్పగించి చూడటమేనా? ఈ దేశానికి మహారాజునై ఉండి నేనేమి చేయలేనా అన్నాడు జయచంద్రుడు. ధీరవర్మ ఏమీ జవాబు చెప్పకపోయేసరికి రాజు వినాయకుణ్ణి పిలిపించి, నా శాసనాల అమలును వాయిదా వేస్తున్నాను. నువ్వు శ్రద్ధగా చదువుకో. చదువు పూర్తయ్యాక కూడా నీకు శాసనాలు తప్పని తోస్తే వాటిని తొలగిస్తాను, సరేనా అని అన్నాడు. వినాయకుడు దీనికి అంగీకరించాడు. 5 సంవత్సరాల పాటు వాడు ఎంతో శ్రద్ధగా చదువుకొని ఎన్నో విశేషాలు తెలుసుకొని రాజును చూడవచ్చాడు. ఇప్పుడు నువ్వేమంటావు అని ప్రశ్నించాడు జయచంద్రుడు. సాంప్రదాయం పేరిట దేశమంతటా ఎన్నో మూఢాచారాలు ఏర్పడ్డాయి. వాటిని తొలగిస్తే తప్ప దేశం అభివృద్ధి మార్గంలో నడవదు అన్నాడు వినాయకుడు. ఆహా, తెలుసుకోవలసిన విషయమే తెలుసుకున్నావు. ఇక శాసనాలు అమలు జరిపే బాధ్యత నీదే అన్నాడు జయచంద్రుడు సంతోషంగా. వాటిని అమలు జరపటం వల్ల నాకేం లాభం అన్నాడు వినాయకుడు. నీకు రాజోద్యోగం ఇస్తాను. నెలకు 1000 వరహాల జీతం ఏర్పాటు చేస్తాను అన్నాడు జయచంద్రుడు. ప్రభు, నేను ప్రజాప్రతినిధిని. నాకు 1000 వరహాలు నెల జీతం. తమరు రాజు అంటే తమరు ప్రజాప్రతినిధే కదా, మరి తమరి నెల జీతం ఎంత అని అడిగాడు వినాయకుడు. ఆ మాట జయచంద్రునికి తీవ్రమైన కోపాన్ని తెచ్చింది. ఆయన తీవ్ర స్వరంతో, తరతరాలుగా మా పూర్వీకులు ఈ దేశాన్ని ఏలారు. నేను ఈ దేశానికి రాజును. నీకు నాకు పోలికేమిటి అని అన్నాడు. వినాయకుడు చిన్నగా నవ్వి, పుట్టుక వల్ల రాజయ్యారు తమరు. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధిని నేను. ఒకానొక మూఢాచారం తమరిని రాజును చేసింది. మూఢాచారాలను తొలగిస్తూ తమరు శాసనాలు చేశారు. అంటే మన దేశంలో రాజరికం పోవాలనే కదా అని అన్నాడు. జయచంద్రుడు తెల్లబోయాడు. అతడికేం జవాబు ఇవ్వాలో తెలియక మంత్రికి కబురంపాడు. ధీరవర్మ వచ్చి వివరాలు తెలుసుకొని వినాయకుడితో, నీ ఆలోచన సబబుగా ఉంది. ఈ విషయంలో ప్రజాభిప్రాయం కూడా సేకరించు. అది నీకు అనుకూలంగా ఉంటే మహారాజు వానప్రస్థాశ్రమం స్వీకరించి నీకు సింహాసనం అప్పగిస్తారు. అయితే అంతకు ముందుగా ఒక షరతు. మన దేశంలోని ప్రజలందరికీ నీకులాగే చదువు రావాలి అని అన్నాడు.
వినాయకుడు వెంటనే ప్రజలందరికీ చదువు అంటే మాటలు కాదు, అది ఇప్పట్లో జరిగే పని కాదు, నేను నెలకు 1000 వరహాల జీతం మీద రాజోద్యోగం స్వీకరించటానికి నిర్ణయించుకున్నాను అని వెళ్ళిపోయాడు. ఇది చూసి జయచంద్రుడు ఆశ్చర్యపడి మంత్రితో, నువ్వు ఎలాంటి మంత్రం వేశావో తెలియటం లేదు, కానీ నేను రాజసింహాసనాన్ని విడిచిపెడతానని వినాయకుడికి ఎలా మాటిస్తావా అని ఆశ్చర్యం మాత్రం నాకు కలిగింది అని అన్నాడు. దీనికి మంత్రి, ప్రభు, ప్రజల్లో చదువు లేనంత కాలం వాళ్ళు మూర్ఖులుగా ఉండిపోతారు. మూర్ఖులు మూఢాచారాలనే నమ్ముతారు. రాజవంశీకులే రాజ్యాన్నేలాలని అనుకోవటం కూడా వాటిలో ఒకటి. వినాయకుడెన్ని చెప్పినా ప్రజలతన్ని రాజును చెయ్యరు. ఇది తెలిసే నేనతడికి అలా మాట ఇచ్చాను అని అన్నాడు. రాజు కొంచెం సేపు ఆలోచించి, మన దేశంలోని ప్రజలందరికీ చదువు వస్తే అప్పుడు వారిలో అజ్ఞానాంధకారం తొలగిపోయి మూఢాచారాలు విడిచిపెడతారు. అప్పుడు వినాయకుడు రాజు కావచ్చు కదా, అతడు దానికెందుకు సిద్ధపడలేదు అని అడిగాడు. మంత్రి ధీరవర్మ నవ్వి, ప్రభు, సకల శాస్త్రాలు చదివారు, ఎప్పుడైనా వారసత్వపు రాజరికం మూఢాచారమని తమకు తోచిందా అని అన్నాడు. ఆ జవాబు వింటూనే జయచంద్రుడు నివ్వెరపోయి మౌనంగా ఆసనం మీది నుంచి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే రాజు జయచంద్రుడు హఠాత్తుగా ఆసనం మీది నుంచి లేచిపోవటానికి కారణం ఆయన మంత్రి మాటల ద్వారా తన వారసత్వపు సింహాసనం కూడా ఒకానొక మూఢాచారపు వలయంలో పరిభ్రమిస్తుందని గ్రహించడం. ఈ విధంగా ప్రజలు, చదువు అనే ఈ కథ సమాప్తమైంది. నాటకాల పిచ్చి. గోవిందు చిన్నతనం నుంచి చదువుకోకుండా నాటకాల పిచ్చితో తిరిగాడు. వాడు నెల రోజుల క్రితం పుట్టి పెరిగిన గ్రామం వదిలి పట్నం వచ్చి అక్కడ ఒక నాటక సమాజంలో చేరి వేషం ఒకటి సంపాదించాడు. వాళ్ళు ఒక వారం రోజుల్లో నాటక ప్రదర్శన ఏర్పాట్లు చేయబోతున్నారు. ఆ నాటకంలో గోవిందు తల్లితో పోట్లాడి ఇల్లు వదిలి వస్తాడు. అతడి మేనమామ వాణ్ణి వెతుక్కుంటూ వచ్చి వాడి తల్లి బెంగతో మంచం పట్టిందని చెబుతాడు. అయినా గోవిందు తల్లిని చూసేందుకు రానని మొండికేస్తాడు. చివరకు తల్లే అంత జబ్బులోనూ వాడున్న చోటికి వస్తుంది. తల్లి ప్రేమను అర్థం చేసుకున్న గోవిందు ఆమెతో పాటు ఇంటికి వెళతాడు. నాటకంలో గోవిందు మేనమామ పాత్ర సమాజం యజమాని రాజారాం వేస్తున్నాడు. గోవిందుకు ఇంకా తన పాత్ర సంభాషణలు బాగా కంఠస్థం కాలేదు. ఆ కారణంగా రోజు సాయంత్రం వేళ రాజారాం వచ్చి వాడికి సంభాషణలు నేర్పుతూ ఉన్నాడు. ఆ రోజు రాజారాం కొంచెం చీకటి పడ్డాక వచ్చి, గోవిందు, నాకు 1,00,000 పనులు, ఈ వేళకు తప్ప రావటం కుదరదు మరి అని అన్నాడు. అలాగే కానివ్వండి అంటూ గోవిందు వేగంగా ఇంటి పెరట్లోకి దారి తీశాడు. ఆ పెరడును ఆనుకొని జమీందారు గారి భవనపు ఎత్తైన ప్రహరీ గోడ ఒకటి ఉన్నది. అది బాగా శిథిలమైపోయి గోడలో పెద్ద పెద్ద కంతలు ఏర్పడ్డాయి. రాజారాం నాటకంలోని సంభాషణలను ప్రారంభిస్తూ, నువ్వు ఇల్లు వదిలాక మీ అమ్మ ఆరోగ్యం బాగా చెడిపోయింది, ఇంటికి వెళదాం పద అన్నాడు. నేను రాను మావయ్య, ఇక అమ్మ ముఖం చూడను అంటూ కోపం నటించాడు గోవిందు. అదే మాటరా, నువ్వు చూడాలని అనుకోకపోయినా కొడుకును చూడాలని తల్లి మనసు కొట్టుకులాడుతుంది. నువ్వు రాకపోతే అమ్మ దక్కటం కష్టం అన్నాడు రాజారాం. ఈ విధంగా గోవిందుతో కలిసి కొంతసేపు నాటక సంభాషణలు వల్లె వేశాక రాజారాం వెళ్ళిపోయాడు. గోవిందు పెరట్లోని నూతి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని పెరటి ద్వారంకేసి బయలుదేరుతూ ఉండగా శిథిలమైన గోడకంతలో నుంచి చిన్నగా చప్పట్లు వినిపించాయి. గోవిందు అదిరిపడి భయంగా అటుకేసి చూశాడు. ఈ చీకట్లో నన్నేదో పిశాచం అనుకుంటున్నారేమో, నేను పిశాచాన్నేం కాదు, ఇటురా అన్న కంఠస్వరం వినిపించింది. దానితో గోవిందు కొంత ధైర్యం తెచ్చుకొని గోడకంతకేసి చూశాడు. అవతల తెల్లటి జుట్టుతో గడ్డంతో ఒక వృద్ధుడు వాడి కంట పడ్డాడు. నీ తల్లి చావు బతుకుల మధ్య ఉన్నదని మేనమామ రమ్మని అంతగా బతిమాలుతూ ఉంటే రానని మొండికెత్తుతావేం, వెంటనే వెళ్ళు అన్నాడు వృద్ధుడు. ఈ ముసలాడు నాటకంలోని సంభాషణలు యథార్థం అనుకుంటున్నాడని గోవిందం గ్రహించాడు. ఎవరు చచ్చి గీపెట్టినా నేను వెళ్ళను, అయినా నేను వెళ్ళకపోతే నీ కలిగే నష్టమేంటి అన్నాడు గోవిందు చిరాకు నటిస్తూ. వృద్ధుడు 1-2 క్షణాలు ఏదో ఆలోచిస్తూ ఊరుకొని తరువాత, అంత కోపం తెచ్చుకోకు, ఈ పక్కన ఉన్న భవనం నాదే. నేను నీలాగే చిన్నతనంలో ఇంటి నుంచి పారిపోయాను. మా అమ్మ నా పేరే కలవరిస్తూ చనిపోయింది. ఆ తరువాత ఇల్లు చేరాను, ఏం లాభం అన్నాడు.
దానితో గోవిందుకు ఆ మాట్లాడేది ముసలి జమీందారని తెలిసిపోయింది. ఆ వెంటనే వాడికి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. మాది తిండికి బట్టకు కటకటలాడే సంసారం. డబ్బు సంపాదించుదామని పట్నం వచ్చాను. మా గ్రామం చాలా దూరం, వెళ్ళాలంటే బోలెడు ఖర్చు అన్నాడు గోవిందు విచారపడుతున్నట్టు. ఆ జవాబుకు ముసలి జమీందారు పెద్దగా నవ్వి, నిన్ను తీసుకుపోదామని వచ్చిన మేనమామ ఆ బోలెడు ఖర్చుకు సరిపడా డబ్బు తెచ్చే ఉంటాడు. అయినా నేను వస్తాను, ఆగు, ఒంటరి వాణ్ణి, డబ్బుకేం కొదవలేదు అంటూ గోడకంత దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఇలా ఒక పావుగంట గడిచింది. శిథిలమైన గోడ పక్కన చీకట్లో నిలబడి ఉన్న గోవిందుకు తనతో మాట్లాడింది ముసలి జమీందారా లేక ఏదైనా పిశాచమా అన్న అనుమానం కలిగింది. ఆ భయంతో వాడు దిక్కులు చూస్తూ ఉన్నంతలో జమీందారు రానే వచ్చాడు. ఆయన గోడకంతలో నుంచి చిన్న మూటను గోవిందుకు అందిస్తూ, ఇది తీసుకొని ఉదయాన్నే బయలుదేరి మీ గ్రామం వెళ్ళిపో అని అన్నాడు. గోవిందు ఇంట్లోకి వచ్చి దీపం వెలుగులో మూట విప్పి చూశాడు. అందులో మిలమిలా మెరుస్తూ 10 బంగారు కాసులు ఉన్నాయి. సంతోషంగా వాడు వాటిని తిరిగి మూట కట్టి తన బట్టల పెట్టెలో అట్టడుగున దాచేశాడు. మర్నాడు వాడు చుట్టుపక్కల విచారించగా ముసలి జమీందారు చాలా ఉదారగుణం కలవాడని, కష్టాల్లో ఉన్న వాళ్లకు విరివిరిగా దానధర్మాలు చేస్తూ ఉంటాడని తెలిసింది. ఈ సంగతి విన్నాక గోవిందుకు ముసలి జమీందారు నుంచి మరికొంత డబ్బు సంపాదించాలని ఆశ పుట్టింది. ఆ రోజు చీకటి పడుతూనే రాజారాం వచ్చాడు. ఇద్దరూ కలిసి పెరట్లోకి వెళ్ళారు. రాజారాం నాటకంలోని తరువాతి సంభాషణలు ప్రారంభిస్తూ, మీ అమ్మ నీకోసమే కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఉంది, ఇప్పటికైనా బయలుదేరు అని అన్నాడు. మామయ్య, నేను మాటంటే మాటే, దానికి తిరుగుండదు, నేను రాను అంతే అన్నాడు గోవిందు విసురుగా. నీకు ఒంట్లో బాగోలేదని 4 రోజులు పోయాక తీసుకువస్తానని మీ అమ్మతో చెబుతాను. రేపటికైనా మనసు మార్చుకొని నా వెంటరా అని రాజారాం వెళ్ళిపోయాడు. గోవిందు ఈ సంభాషణ జమీందారు విని ఉంటాడని ఆశగా గోడకంతకేసి చూసేటంతలో అక్కడి నుంచి ఆయన, డబ్బు ఇచ్చా కదా, వెళతానని వెళ్ళక ఇంకా మీ మేనమామతో పేచీ పెడతావెందుకు అని అడిగాడు. గోవిందు ఎంతో వినయంగా తమకు చెప్పలేదు, ఇక్కడ నాకు పీకలు మునిగేనంత అప్పులున్నాయి, అవి తీర్చకుండా వెళ్ళటం న్యాయం కాదు కదా అని అన్నాడు. అవును, న్యాయం కాదు, ఈ అప్పుల సంగతి నిన్ననే చెప్పవలసింది, కాస్తాగు అంటూ ముసలి జమీందారు వెళ్ళి కొంతసేపటికి ఒక చిన్న మూటతో తిరిగి వచ్చాడు. ఆత్రంగా గోడకంతకేసి చేయి చాచిన గోవిందుకు మూట అందిస్తూ జమీందారు, ఇక ఆలస్యం చేయక రేపు మీ గ్రామం వెళ్ళు, చేసిన తప్పుకు మీ అమ్మను క్షమాపణ కోరుకో అని అన్నాడు. గోవిందు మళ్ళీ దీపం వెలుగులో మూట విప్పి చూశాడు. ఈసారి అందులో 20 బంగారు కాసులు ఉన్నాయి. వాడు వాటిని కూడా పెట్టె అడుగున భద్రంగా దాచేశాడు. ఈ విధంగా 30 బంగారు కాసులు సంపాదించాక వాడికి ముసలి జమీందారు నుంచి మరికొంత డబ్బు సంపాదించాలన్న దురాశ మరింతగా పెరిగిపోయింది. ఇందుకు మార్గమేమిటా అని వాడు పగలల్లా ఆలోచిస్తూ ఇల్లు కదలలేదు. ఆ రోజు సాయంత్రం రాజారాం వస్తూనే, గోవిందు, నాటకం ముగింపులో చిన్న మార్పు చేయడం జరిగింది. తల్లి పాత్ర చనిపోవటం ద్వారా కొడుకులో బాగా పశ్చాత్తాపం కలిగించాలని అనుకున్నాం. ఆ మారిన సంభాషణలు చెబుతారా అంటూ గోవిందును పెరట్లోకి తీసుకొని పోయి, అంతా అయిపోయింది, తల్లి కొడుకుల రుణం తీరిపోయింది. నీకు ఒంట్లో బాగాలేదని చెప్పగానే మీ అమ్మ అంత జ్వరంలోనూ బాడుగ బండిలో నీ దగ్గరకు వచ్చేటందుకు బయలుదేరింది. కానీ ఏం లాభం, బండి గ్రామం దాటిందో లేదో నిన్నే తలుచుకుంటూ కళ్ళు మూసింది అని అన్నాడు. గోవిందు అయిష్టంగా తలాడిస్తూ ఏదో అనబోయేటంతలో ముసలి జమీందారు గోడకంత వైపు నుంచి పెద్దగా, ఒరే దుష్టుడా, ఇలా జరుగుతుందని నాకు ముందు నుంచి అనుమానంగానే ఉన్నది, వస్తున్నానుండు అంటూ కేక పెట్టాడు. ఆ మాటలు విని రాజారాం కంగారుగా, ఇంత చీకట్లో ఎవరది, పిశాచమేం కాదు కదా అని అన్నాడు. గోవిందుకు మాట పెగలలేదు. వాడు నిలువెల్లా వణికిపోతూ ఇంట్లోకి వచ్చేసరికి అక్కడ ముసలి జమీందారు, ఆయన వెంట పెద్ద దుడ్డు కర్రతో నౌకరు కనిపించారు. జమీందారు గోవిందుడికేసి కోపంగా చూస్తూ, ఇంటికి వెళ్ళమని నీకు 30 బంగారు కాసులిచ్చాను, అయినా కన్నతల్లి చావుకు కారణమయ్యావు, నీలాంటి వాడి నీడ చూడటం కూడా మహాపాపం అని తన నౌకరుకేసి తల తిప్పాడు. జమీందారు నౌకరు ఇల్లంతా తిరిగి చివరకు గోవిందు బట్టల పెట్టెలో నుంచి బంగారు కాసులున్న 2 మూటలు బయటకు తీసి యజమాని వెనుకగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ సరికి జరిగిందేమిటో రాజారాంకు అర్థమైంది. అతడు పళ్ళు కొరుకుతూ గోవిందుకేసి చూసి,
నాటకంలోని సంభాషణలు నిజం అనుకొని జమీందారు నీకు అంత డబ్బు ఇచ్చాడన్నమాట. నాతో ఆ సంగతి మాట వరుసకైనా అనలేదు. నీ స్వార్థమే నిన్ను దెబ్బతీసింది. నీలాంటి దురాశపరుడికి నా నాటక సమాజంలో చోటు లేదు. మరేనాడు అటుకేసి రాకు అంటూ వెళ్ళిపోయాడు. గోవిందుకు ఎక్కడా లేని పశ్చాత్తాపం కలిగింది. తను కన్నతల్లినే కాక దయ ధర్మగుణాలు కల ముసలి జమీందారును కూడా మోసగించాడు. ఉన్న గ్రామంలో ఏదో వ్యాపారం పెట్టుకుంటానంటే తల్లి చేతులకున్న 2 బంగారు గాజుల్లో ఒకటి ఇచ్చింది. అది తీసుకొని పట్నం చేరి నాటకాల పిచ్చి కొద్దీ ఇక్కడ కాలం గడిపేస్తూ ఉన్నాడు. తను ఇంటికి తిరిగి వెళితే తల్లి చాలా ఆనందిస్తుంది. ఇంటి పట్టునే ఉండి ఏదైనా వ్యాపారం చేసుకుంటూ ముసలితనంలో తల్లికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని అనుకున్నాడు గోవిందు. ఇలా నిర్ణయించుకున్న గోవిందు మర్నాడు సూర్యోదయంతోనే తన గ్రామానికి ప్రయాణం కట్టాడు. ఈ విధంగా ఈ కథ సమాప్తమైంది. పద్మనాభుడి పెళ్ళి. కుముదవతి నగరంలో పద్మనాభుడు అనే యువకుడు ఉండేవాడు. వాడు మంచి అందగాడు, కానీ ఒట్టి అమాయకుడు. వాడికి నాన్న వాళ్ళు ఎవరూ లేరు. ఒకనాడు వాడు నగర వీధుల గుండా పోతూ ఉండగా రత్నభద్రుడి కుమార్తె సులక్షణ పల్లకిలో పోతూ కనిపించింది. ఆమె అద్భుత సౌందర్యానికి పద్మనాభుడి కళ్ళు చెదిరిపోయాయి. ఆ క్షణంలోనే వాడు సులక్షణను తప్పక పెళ్లాడి తీరాలి అని నిశ్చయించుకున్నాడు. రత్నభద్రుడు కుముదవతి నగరంలోని ప్రముఖ వర్తకుల్లో ఒకడు. కోట్లకు పడగలెత్తిన వాడు. అలాంటి ధనికుడి కుమార్తెను పెళ్లాడటం పద్మనాభుడి లాంటి పేదవాడికి ఏ విధంగానూ సాధ్యపడే పని కాదు. కానీ అతని అమాయకత్వం కొద్దీ ఇదేమీ ఆలోచించలేకపోయాడు. ఆ సాయంత్రమే వాడు తన మిత్రుడు రవివర్మతో సులక్షణను గురించి చెప్పాడు. రవివర్మకు పద్మనాభుడి మీద ద్వేషభావం ఉన్నది. దానికి కారణం అందరూ అతన్ని అందగాడని మెచ్చుకోవటమే. రవివర్మ తన ద్వేషాన్ని ఏనాడు బయటికి పొక్కనివ్వలేదు. సమయం చూసి పద్మనాభుణ్ణి నవ్వులపాలు చెయ్యాలని అతడి ఎత్తుగాడ. పద్మనాభుడు సులక్షణ అందాన్ని వర్ణించి తానామెను పెళ్లాడదలిచినట్టుగా చెప్పగానే రవివర్మ, అదెంత పని పద్మనాభ, నీలాంటి అందగాడు అల్లుడు కాబోతున్నాడని తెలిస్తే రత్నభద్రుడు ఎగిరి గంతేస్తాడు, వెళ్ళి అడుగు అని సలహా ఇచ్చాడు. అమాయకుడైన పద్మనాభుడు నిజంగానే రత్నభద్రుడి దగ్గరకు పోయి, మీకు అభ్యంతరం లేకపోతే సులక్షణను నేను వివాహమాడదలిచాను అని అన్నాడు. రత్నభద్రుడు చాలా పెద్ద మనిషి, నెమ్మదస్తుడు. ఆయన పద్మనాభుడు అమాయకుడని గ్రహించి, నీకు నా కుమార్తెనిచ్చి తప్పక వివాహం చేస్తాను, కానీ అందుకు నాకు నువ్వొక మనుగు బంగారం ఇవ్వవలసి ఉంటుంది అని అన్నాడు. పద్మనాభుడు అంత బంగారం తేలేడని రత్నభద్రుడికి బాగా తెలుసు. అయితే పద్మనాభుడు అంతటితో ఊరుకోలేదు. సంగతి చెప్పి రవివర్మ సలహా అడిగాడు. దానిదేముంది, వెళ్ళి వడ్డీ వ్యాపారి సోమనాథుణ్ణి అప్పు అడుగు. నీ వంటి అందగాడికి అతను తప్పక అప్పిస్తాడు అన్నాడు రవివర్మ. పద్మనాభుడు సోమనాథుణ్ణి చూడబోయి, ఒక మనుగు బంగారం అప్పుగా ఇవ్వండి అని అడిగాడు. సోమనాథుడికి పద్మనాభుణ్ణి ఆట పట్టించి వినోదించాలని అనిపించింది. ఆ కారణంగా అతను పద్మనాభుడితో, నీ అంతటి వాడికి నేను అప్పులివ్వటం ఏమిటి? ఆ కనబడే నది ఒడ్డున చెట్టు కింద భైరవ బైరాగి అనే అతను ఉన్నాడు. అతడికి ఇనుము, ఇత్తడి లాంటి వాటిని బంగారంగా మార్చే పరశువేది విద్య తెలుసు. వెళ్ళి అడిగావంటే నీకు ఉచితంగా మనుగు బంగారం ఇస్తాడు అని అన్నాడు. బంగారం ఉచితంగా లభిస్తుందన్న మాట విని పద్మనాభుడు చాలా ఆనందపడుతూ బైరాగి దగ్గరకు పోయి, ఒక మనుగు బంగారం ఉచితంగా ఇప్పించండి అని అన్నాడు. ఈ బైరాగి పెద్ద మోసగాడు. పరశువేది విద్య నేర్పుతానని అమాయకుల నుంచి బాగా డబ్బు గుంజాడు. వాడలా కూడబెట్టిన డబ్బును గౌరముఖుడు అనే గజదొంగ దొంగలించుకుపోయాడు. బైరాగి ఆ గజదొంగను పట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. పద్మనాభ, నువ్వు అందగాడివే కాదు, తెలివైన వాడివి, ధైర్యవంతుడివి. అయితే నువ్వు నాకొక పని చెయ్యి. నగర పరిసరాల్లో అడవిలో గౌరముఖుడు అనే గజదొంగ ఉన్నాడు. వాణ్ణి పట్టి నా దగ్గరకు తీసుకువచ్చావంటే నీకు మనుగు బంగారం ఇస్తాను అని అన్నాడు బైరాగి. పద్మనాభుడు అడవికి పోయి అక్కడా ఇక్కడా వెతికి ఎలాగైతేనేం గౌరముఖుడు ఉన్న ప్రదేశం చేరాడు. గజదొంగ పద్మనాభుణ్ణి ఆదరంగా చూసి, ఏం నా ముఠాలో చేరాలని వచ్చావా అని అడిగాడు. అదేం కాదు, భైరవ బైరాగి నిన్ను తన దగ్గరకు తీసుకొని వస్తే నాకు ఉచితంగా మనుగు బంగారం ఇస్తానని అన్నాడు. దయచేసి నాతోరా అన్నాడు పద్మనాభుడు దీనంగా. గౌరముఖుడికి పద్మనాభుడు పరమ అమాయకుడని అర్థమైంది. వాడు అతడి ఆధారంగా చిన్న తమాషా చేయదలిచి,
నీకు మనుగు బంగారం ఏం కర్మ? 10 మనుగుల బంగారం దొరికే మార్గం నేను చెబుతాను. ఆ కనబడే కొండ గుహల్లో ఒక చోట నల్లబోతం ఒకటి ఉన్నది. పోయి దాన్ని అడిగావంటే కోరినంత బంగారం ఇస్తుంది అని అన్నాడు. ఈ మాట విని పద్మనాభుడు సులక్షణతో తన పెళ్లి జరిగిపోతున్నందుకు ఆనందపడుతూ గుహలకేసి వెళ్ళాడు. అక్కడ ఒక గుహ ముందు బండరాతి మీద నల్లబోతం కూర్చొని ఉన్నది. నిజానికి ఈ నల్లబోతం ఎవరికీ హాని కలిగించేది కాదు. కానీ దాని భయంకరమైన రూపం చూసి జనం భయకంపితులై పారిపోయేవారు. కానీ అమాయకుడైన పద్మనాభుడు అది కనబడగానే సంతోషంగా దగ్గరకు పోయి తన కథ యావత్తూ చెప్పుకొని, రత్నభద్రుడి కుమార్తె సులక్షణతో నా పెళ్లి జరగాలంటే నువ్వు సాయం చేయక తప్పదు. 1 మనుగు బంగారం ఇచ్చావంటే బ్రతికున్నన్నాళ్ళు నీ మేలు మరవను అని అన్నాడు. అంత నిర్భయంగా ఒంటరిగా తన దగ్గరకు వచ్చిన పద్మనాభుడు ఎంత అమాయకుడో, ఎలాంటి నిర్మల హృదయం కలవాడో నల్లబోతానికి తెలియటంతో దానికి అతడి పట్ల చాలా ఆదరణ ఏర్పడింది. భూతం లేచి గుహలోకి పోయి దగదగా మెరుస్తున్న 4 వజ్రాలు తెచ్చి పద్మనాభుడికి చూపుతూ, నీకు కావాలంటే మనుగు బంగారం కాదు, లక్షల కోట్ల విలువ చేసే ఈ వజ్రాలు ఇవ్వగలను. కానీ నువ్వు చెప్పినదంతా విన్న తరువాత నీకు వీటి అవసరం ఉండదని నా నమ్మకం. నగరానికి తిరిగి వెళ్ళి రత్నభద్రుడికి జరిగిందంతా చెప్పు. అప్పటికి అతడు ధనం కావాలంటే వచ్చి ఈ వజ్రాలు తీసుకుపోమ్మని చెప్పు అని అన్నది. పద్మనాభుడు నల్లబోతానికి తన కృతజ్ఞత చెప్పుకొని నగరానికి వెళ్ళి జరిగిందంతా రత్నభద్రుడికి చెప్పాడు. రత్నభద్రుడు ఆప్యాయంగా పద్మనాభుడి భుజం మీద చెయ్యి వేసి, నువ్వు నా అల్లుడు కాదగిన వాడివి, సులక్షణతో నీకు వివాహం జరుపుతాను అని అన్నాడు. ఈ కథ ద్వారా మనకు అర్థమైనది ఏమిటంటే, మనిషికున్న ధనం కంటే అతడిలో ఉన్న మంచి బుద్ధి, తలపెట్టిన కార్యం సాధించి తీరాలనే పట్టుదల, నిజాయితీ ఎక్కువ విలువ కలవి. అలాంటి వాళ్ళు జీవితంలో ఏనాటికైనా తప్పక ఉన్నత స్థానానికి చేరగలరు. దుష్టబుద్ధి అయిన పద్మనాభుడి స్నేహితుడు బైరాగి, గజదొంగ ఏదో ఒకనాడు తమ దుష్కార్యాలకు శిక్ష అనుభవిస్తారు. ఈ సత్యం తెలుసుకున్న రత్నభద్రుడికి తన కాబోయే అల్లుడి అమాయకత్వం లోపంగా కనిపించనే లేదు. పోతే పద్మనాభుడు ఒకసారి తన అల్లుడయ్యాక వర్తక వ్యాపారాల్లో అతన్ని ప్రవేశపెట్టి తన శిక్షణలో అతడికి తేలికగా లోకజ్ఞానం కలిగించవచ్చునన్న నమ్మకం రత్నభద్రుడికి కలిగింది. బుద్ధిమంతుడైన వాడు లోకజ్ఞాని కావటం ఏమంత కష్టం కాదు. ఇలా ఆలోచించి రత్నభద్రుడు పద్మనాభుణ్ణి తన అల్లుణ్ణి చేసుకోవాలని అనుకున్నాడు. ఈ విధంగా పద్మనాభుడి వివాహం అనే ఈ కథ సమాప్తమైంది. ధనాశాపరుడు. వైశాలి నగరంలో రామశర్మ అనే పౌరోహిత్య బ్రాహ్మణుడు ఉండేవాడు. పౌరోహిత్యం మీద అతడికి సంపాదన బాగానే ఉండేది. అతడి సంసారం కూడా ఏమంత పెద్దది కాదు. అతడు భార్య, కొడుకు, ఒక కూతురు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాలం గడిచిపోతున్న రామశర్మకు జీవితం పట్ల తీరని అసంతృప్తి ఉండేది. అతడు రాజాస్థానంలోని ఉద్యోగుల, కవి పండితుల భోగభాగ్యాలు చూసి తరచూ ఈర్ష్యపడుతూ ఉండేవాడు. తాను ఏదో విధంగా రాజాదరణ పొందగలిగితే వాళ్ళలాగా ధన, కనక, వస్తువాహనాలతో ఎంతో గొప్పగా బ్రతకవచ్చునని కలలు కంటూ ఉండేవాడు. రామశర్మ కొడుకు కృష్ణశర్మ యుక్త వయస్కుడై పౌరోహిత్యంలో తండ్రికి సాయపడసాగాడు. ఆ స్థితిలో రామశర్మకు ఒక ఆలోచన కలిగింది. తాను హిమాలయాలకు పోయి అక్కడ ఉన్న సిద్ధుల ద్వారా ఏవైనా అపూర్వ శక్తులు సంపాదించగలిగితే క్షణాల మీద గొప్ప ఐశ్వర్యవంతుడై పోవచ్చు. రామశర్మ ఇలా ఆలోచించి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒకనాడు బయలుదేరి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడ ఒక సిద్ధుణ్ణి ఆశ్రయించి ఆయనకు భక్తి శ్రద్ధలతో సేవలు చేస్తూ త్వరలోనే ఆయన ఆదరణకు పాత్రుడయ్యాడు. సిద్ధుడు రామశర్మ వచ్చిన కారణం గ్రహించి ఒకనాడు అతడితో, నాయనా, నువ్వు భార్య బిడ్డలు కలవాడివి. ముఖ్యంగా నీ కూతురు, కొడుకుల పెళ్లి బాధ్యత నీ మీద ఉన్నది. కనుక ఇంటికి తిరిగిపో. ఇంతకాలంగా నువ్వు ఎంతో భక్తి శ్రద్ధలతో సేవలు చేశావు. నువ్వేదైనా కోరదలిస్తే కోరు, ఇస్తాను అని అన్నాడు. అందుకు రామశర్మ, స్వామి, నాకు అపూర్వ శక్తులు లభించేటందుకు ఏదైనా మంచి మంత్రోపదేశం చెయ్యండి అని కోరాడు. సిద్ధుడు అందుకు సరేనని, నాయనా, నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను. ఆ మంత్రశక్తి కారణంగా నీకు కొన్ని అపూర్వ శక్తులు స్వాధీనంలో ఉండగలవు. ఏనాడు ధన వ్యామోహానికి దాసుడవు కాకు. మంత్రశక్తిని 10 మంది మేలుకు ఉపయోగించు అని రామశర్మకు మంత్రాన్ని ఉపదేశించాడు.
ఈ విధంగా రామశర్మ వెళ్ళిన పని సాధించుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు లేని సమయంలో అతడి కొడుకు కృష్ణశర్మ పౌరోహిత్యం చేస్తూ ఏ ఇబ్బందులు లేకుండా కుటుంబాన్ని పోషించుకు వస్తున్నాడు. అయితే రామశర్మ తిరిగి వచ్చిన సమయంలో వైశాలి రాజ్యం కరువు కాటకాలకు లోనై ప్రజలు నానా ఇక్కట్లు పడుతూ ఉన్నారు. అక్కడికి 2 ఏళ్లుగా రాజ్యంలో వర్షాలు లేవు. రాజు వర్షం కోసం వరుణ జపాలు, రుద్రయాగాలు మొదలైనవి ఎన్నో చేయించాడు. కానీ ఫలితం లేకపోయింది. ఎవరైనా తమ శక్తియుక్తులతో రాజ్యంలో వర్షాలు కురిపిస్తే వాళ్లకు కనకాభిషేకం చేస్తానని రాజు ప్రకటించాడు. కనకాభిషేకం మాట వింటూనే రామశర్మ ఎంతో ఉత్సాహంగా కొడుకుని పిలిచి రహస్యంగా, బాబు, ఎన్నో శ్రమలు పడి అవస్థలు కూర్చి నేను హిమాలయాలు చేరాను. అక్కడ ఒక సిద్ధుడు నాకొక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రశక్తితో నేను మన రాజ్యంలో వర్షాలు కురిపించగలను అని అన్నాడు. తండ్రి మాటలకు కృష్ణశర్మ ఆశ్చర్యపడి, నిజమా? మీరు మంత్రశక్తి ద్వారా వానలు కురిపించగలరా? ప్రజలు నీళ్లు దొరక్క అవస్థలు పడుతున్నారు. వెంటనే వర్షాలు కురిసేలాగా చేసి రాజ్యానికి మేలు చెయ్యండి అని అన్నాడు. రాజ్యానికి మేలుమాట సరే, మన మేలుమాట ఏమిటి? ముందుగా రాజుగారికి చెప్పకుండా ఆ పని చేస్తే రాజుగారు అందుకు కారణం నేనని ఎలా నమ్మగలరు? అప్పుడు ఆయన చేస్తానన్న కనకాభిషేకం నాకు దక్కకుండా పోతుంది అని అన్నాడు రామశర్మ. ఏనాడు తండ్రి మాటకు ఎదురు పలకని కృష్ణశర్మ కొంత ధైర్యం తెచ్చుకొని, నాన్నగారు, మనం మనకు చేతనైన వృత్తిలో సుఖంగానే బ్రతుకుతున్నాం కదా, ఈ కనకాభిషేకాలెందుకు అని అన్నాడు. ఆ జవాబుకు రామశర్మ కోపం తెచ్చుకొని, నువ్వు అంతగా లోకజ్ఞానం లేనివాడివి, నేను చెప్పినట్టు విను అని కొడుకును మందలించి, సిద్ధుడు ఉపదేశించిన మంత్రం నువ్వు నేర్చుకోవటం మంచిది అని కృష్ణశర్మకు మంత్రం చెప్పి, నువ్వు శుచిగా స్నానం చేసి తరువాత ఈశ్వర ధ్యానం చేసి ఉత్తరాభిముఖంగా ఒంటికాలిపై నిలబడి ఆ మంత్రాన్ని 3 సార్లు పఠిస్తే వర్షం కురుస్తుంది. వర్షాన్ని ఆపాలంటే ఉపసంహరణ మంత్రాన్ని అదే పద్ధతిలో 3 సార్లు పఠించాలి అని అప్పుడే బయలుదేరి రాజుగారి దగ్గరకు వెళ్ళాడు. రాజు రామశర్మ చెప్పింది విని చాలా సంతోషించి వెంటనే వర్షం కురిపించమని అతన్ని అర్థించాడు. రామశర్మ వైశాలి నగరానికి ఉత్తర దిశగా ఒక చెరువు కట్టపైన ఉన్న ఈశ్వరాలయానికి చేరాడు. ముందుగా అతడు చెరువులో స్నానం చేసి దాని గట్టుపై ఉత్తర దిక్కుగా ఒంటికాలిపై నిలబడి మంత్రాన్ని 3 సార్లు పఠించాడు. అప్పటి వరకు ఎక్కడా లేని కారు మబ్బులు క్షణాల్లో వైశాలి నగరం అంతటా వ్యాపించి భూమి దద్దరిల్లేలాగా పెద్ద గాలి హోరుతో వర్షం కురిపించటం ప్రారంభమైంది. రామశర్మ ఆనందంగా ఈశ్వరాలయంలో ప్రవేశించాడు. నగర ప్రజలు ఆనందోత్సాహాలతో ఇళ్ల నుంచి వీధుల్లోకి వచ్చి నృత్యం చేయసాగారు. రాజు సపరివారంగా వర్షంలో తడుస్తూనే ఈశ్వరాలయానికి వచ్చి చేతులు జోడించి రామశర్మతో, మహానుభావ, తమ కటాక్షం వల్ల వర్షం కురిసి దేశం రక్షించబడింది. నేను వర్షం ఆపమని తమకు కబురు పంపే వరకు ఇలాగే కురవనివ్వండి అని ఒక పెద్ద బంగారు పళ్ళెం నిండా బంగారు కాసులు, నవరత్నాలు ఉంచి దాన్ని రామశర్మకు ఇచ్చి తన ప్రాసాదానికి తిరిగిపోయాడు. బయట పెలపెలా రావాలతో వర్షం కురుస్తూ ఉండగా నిర్మానుష్యంగా ఉన్న ఈశ్వరాలయంలో రామశర్మ ఒంటరిగా కూర్చొని రాజు ఇచ్చిన బంగారాన్ని, రత్నాలను మెరిసే కళ్ళతో లెక్క పెట్టుకోసాగాడు. ఆ సమయంలో 4 దొంగలు ఆలయంలోకి ప్రవేశించి రామశర్మను హత్య చేసి ధనం మూటగట్టుకొని పారిపోయారు. ఆ సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉన్నది. రాజుగారు మంత్రితో సంప్రదించి అప్పటి వరకు కురిసిన వర్షం చాలునని నిర్ణయానికి వచ్చాడు. ఆయన తన మంత్రిని రామశర్మకు ఆ సంగతి చెప్పవలసిందిగా ఈశ్వరాలయానికి పంపాడు. అక్కడ మంత్రికి హత్య చేయబడిన రామశర్మ కనిపించాడు. మంత్రి తిరిగిపోయి ఈ సంగతి రాజుకు చెప్పాడు. రాజు జరిగిన దానికి చాలా విచారించి ఇప్పుడు ఈ జలప్రలయాన్ని ఆపేటందుకు రామశర్మ కొడుకు ఏమైనా సాయపడగలడేమో తెలుసుకోవలసిందిగా మంత్రిని అతడి ఇంటికి పంపాడు. కృష్ణశర్మ తండ్రి మరణవార్త విని దుఃఖించాడు. అతడి తల్లి, చెల్లెలి దుఃఖం అంతా ఇంతా కాదు. మంత్రి వాళ్లతో, దుఃఖించకండి, వానలు లేక ఎడారి కాబోతున్న వైశాలి రాజ్యాన్ని రామశర్మ గారు తమ మంత్రశక్తితో కాపాడారు. ఎవరో దుండగుల కారణంగా మీ కుటుంబానికే కాక రాజ్యానికే తీరని నష్టం కలిగింది. ఇప్పుడు రానున్న జలప్రలయాన్నించి రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత రామశర్మ గారి ఏకైక కుమారుడిది అని అన్నాడు.
కృష్ణశర్మ కొంతసేపటికి దుఃఖాన్ని దిగమింగుకొని స్నానం చేసి తన ఇంటి వాకిట్లోనే ఒంటికాలిపై ఉత్తర దిశాభిముఖంగా నిలబడి ఉపసంహరణ మంత్రాన్ని 3 సార్లు పఠించాడు. ఆ వెంటనే ధారాపాతంగా పడుతున్న వర్షం ఆగిపోయింది. మంత్రి కృష్ణశర్మకు తల వంచి నమస్కరించి, రేపు నిండు సభలో రాజుగారు మిమ్మల్ని మీ తండ్రి గారి కన్నా కూడా ఘనంగా సన్మానించదలిచారు. నేను స్వయంగా ఏనుగు అంబారీలో తమను రాజ్యస్థానానికి తీసుకుపోయేటందుకు రేపు ఉదయం వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఆ మర్నాడు ఉదయం వేళ మంత్రి ఏనుగు అంబారీతో పరివారాన్ని వెంట పెట్టుకొని కృష్ణశర్మ ఇంటికి వచ్చి ఇంటికి తాళం వేసి ఉండటం చూసి ఎంతో ఆశ్చర్యంతో పాటు చాలా వ్యాకులత పడ్డాడు. దీనికి కారణం ఏమిటంటే తన తండ్రిలా కాక కృష్ణశర్మ ఉన్నంతలో తృప్తిగా జీవించాలనే తత్వం కలవాడు. ఆ సంగతి అతడు తండ్రితో అన్న మాటల ద్వారా మనకు తెలుస్తూనే ఉన్నది. ధనాశాపరుడు కాని కృష్ణశర్మ తండ్రి ద్వారా ఉపదేశం పొందిన మంత్రశక్తిని ఏనాడైనా పరుల మేలుకు ఉపయోగించగలడు. దాని అవసరం ప్రస్తుతానికి వైశాలి రాజ్యానికి లేదు. కోకొల్లలుగా ధనం గడించాలన్న ఆశలేని అతడికి దొంగల భయం ఉండే ఆస్కారమే లేదు. ఈ కారణాల వల్ల అతడు రాజు ఇచ్చే ధనానికి ఆశపడక తనెవరో తెలియని మరొక ప్రాంతానికి కుటుంబంతో సహా వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఈ కథ సమాప్తమైంది. మందు తాయెత్తు. ఈ కథను రాసిన వారు కుప్పాల వెంకట సుబ్బారావు. ఇక కథలోకి వెళ్దాం. వల్లభాపురం అనే గ్రామంలో సుధీరుడు, విశాల అనే భార్యాభర్తలు ఉండేవాళ్ళు. ఒకసారి వాళ్ళ 5 ఏళ్ల కొడుక్కు జబ్బు చేసింది. ఆ గ్రామంలో మంచి వైద్యుడు లేడు. అందువల్ల పక్క ఊళ్ళో బాగా పేరు ప్రఖ్యాతలున్న వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు సుధీరుడు. వైద్యుడు అతడికి వారం రోజులకు సరిపడా మందు ఇచ్చాడు. వారం గడిచాక కూడా కొడుకు జబ్బు తిరుగుముఖం పట్టకపోవటంతో విశాలకు ఆందోళన కలిగింది. ఆమెకు వైద్యుడిచ్చిన మందు మీద గురి కుదరలేదు. ఆ గ్రామంలోనే ఉన్న దేవి ఉపాసకుడు పాపన్న ఇచ్చే తాయెత్తు అంటే ఆమెకు నమ్మకం. ప్రతి శుక్రవారం దేవీ పూజ తరువాత పాపన్న ఇచ్చే తాయెత్తుల కోసం దూర ప్రాంతం నుంచి కూడా జనం వస్తూ ఉండేవారు. విశాల తన భర్తతో పాపన్న దగ్గరకు వెళ్ళి తాయెత్తు తెమ్మన్నది. అది అమాయకులు చేసే పని. ఆ తాయెత్తుల కోసం వచ్చే వాళ్లతో నేను లోగడ చాలాసార్లు మాట్లాడి ఉన్నాను. వాళ్ళది కేవలం మూఢత్వం. మందు కుదర్చలేని జబ్బు తాయెత్తు కుదురుస్తుందా? మళ్ళీ వైద్యుడి దగ్గరకు కూడా వెళ్ళి సంగతి చెప్పి ఆయనిచ్చే మందు తెస్తాను. నువ్వేమీ ఆదుర్దా పడకు అన్నాడు సుధీరుడు. ఈసారి సుధీరుడు వెళ్ళేసరికి వైద్యుడు ఇంట్లో లేడు. ఆయన భార్య చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. పాపన్ననడిగి తాయెత్తు తెచ్చేందుకు వైద్యుడు సుధీరుడి గ్రామమే వెళ్ళినట్టుగా ఇంట్లో వాళ్ళు చెప్పారు. ఇదంతా విని సుధీరుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. అతను తిరిగి గ్రామం వచ్చేసరికి పాపన్న ఇంటి ముందు చాలామంది జనం ఉన్నారు. వాళ్ళల్లో వైద్యుడు కనిపించగానే సుధీరుడు ఆయనకు తన కొడుకు పరిస్థితి చెప్పాడు. వైద్యుడు తన చేతి సంచిలోంచి ఏదో మందు తీసి సుధీరుడికి ఇచ్చి దాన్ని మరొక వారం రోజులు వాడి తరువాత కుర్రవాడికి ఎలా ఉన్నది వచ్చి చెప్పమని అన్నాడు. సుధీరుడు మందు తీసుకొని వైద్యుడితో, వైద్యశాస్త్రంలో ఉద్దండులని అనిపించుకున్న మీరే ఇలా తాయెత్తు కోసం రావటం నేను నమ్మలేకుండా ఉన్నాను అని అన్నాడు. ఆ మాటలకు వైద్యుడు నవ్వి, తాయెత్తు మహిమను నేను నమ్మినా నమ్మకపోయినా ఇంతకాలంగా నేనిచ్చిన మందుల పనిచేయటంతో నా భార్యకు ఈ తాయెత్తు పట్ల ఆసక్తి కలిగింది. ఆమెకు వైద్యశాస్త్రం తెలియకపోయినా మందులు పనిచేసే తీరు కొంత తెలుసు. ఏ మందు తయారు చేసేటందుకు ఏ ఏ మూలికలు వస్తువులు వాడతానో ఆమె ఎరుగు. అన్నింటికన్నా ముఖ్యం రోగికి వైద్యుడిచ్చే మందు పట్ల నమ్మకం ఉండాలి. అది నా భార్యలో లోపించిందని గ్రహించాను అని అన్నాడు. సుధీరుడు వైద్యుడిచ్చిన మందు తీసుకొని ఇల్లు చేరాడు. అతను మందు కోసం పక్క గ్రామం వెళ్ళినప్పుడు అతడి భార్య విశాల పాపన్న దగ్గరకు పోయి తాయెత్తు తెచ్చింది. దాన్ని రహస్యంగా కొడుకు మొలతాడులో కనిపించకుండా కట్టింది. వారం రోజుల తరువాత సుధీరుడి కొడుకు కోలుకున్నాడు. వైద్యుడు రెండవసారి ఇచ్చిన మందు పనిచేసిందని
సుధీరుడు అనుకున్నాడు. పాపన్న ఇచ్చిన తాయెత్తు వల్లనే జబ్బు నయమైందని విశాల అనుకుంది. ఇలా మందు, తాయెత్తు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ దానహీనుడు. ఇక కథలోకి వెళ్దాం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఆయన వద్ద కోశాధికారిగా జన్మించాడు. ఆయన 80 కోట్లకు అధిపతి అయి ఉండి కూడా ప్రపంచం మీద వైరాగ్యం కలిగి తన ధనాన్ని రాజుగారిని స్వీకరించమని కోరాడు. నాకు ధనలోపం ఏమీ లేదు, అందుచేత నీ ధనాన్ని మరొక విధంగా వినియోగించుకో అని రాజు జవాబిచ్చాడు. అప్పుడు కోశాధికారి రాజుగారి అనుమతితో కాశీనగరంలో 6 అన్నసత్రాలు ఏర్పాటు చేశాడు. ఈ సత్రాలలో భారీగా దానధర్మాలు జరుగుతూ వచ్చాయి. ప్రతిరోజు ఒక్కొక్క లక్ష చొప్పున ఖర్చవుతూ ఉండేవి. ఈ అన్నసత్రాలు ఏర్పాటు చేసిన ఫలితంగా కోశాధికారి చనిపోయిన అనంతరం స్వర్గంలో ఇంద్ర పదవి సంపాదించాడు. ఆయన కుమారుడు తండ్రి అడుగుజాడల్లోనే నడిచి చనిపోయి చంద్రుడిగా పుట్టాడు. చంద్రుడి కొడుకు సూర్యుడిగా పుట్టాడు. సూర్యుడి కొడుకు మాతలిగాను, మాతలి కొడుకు పంచశిఖాగ్నిగాను పుట్టి దేవత్వం సంపాదించుకున్నారు. కానీ పంచశిఖుడి కుమారుడి వద్దకు వచ్చేసరికి వంశాచారం నిర్మూలమైపోయింది. ఎందుచేతనంటే పంచశిఖుడి కొడుకు 80 కోట్లకు అధిపతి అయినప్పటికీ పరమలోభి. అతన్ని ప్రజలు మచ్చరికోశీయుడని పిలిచేవారు. తన తండ్రి పోగానే అతను అన్నసత్రాలన్నీ మోయించి భవనాలను తగలబెట్టి నేలమట్టం చేయించాడు. తన పూర్వీకులు కేవలం మూఢులై డబ్బంతా దానధర్మాలలో నష్టపరచారని ఆయన అనుకున్నాడు. అన్నసత్రాలు మూయగానే నగరంలోని బీద బిక్కి జనం మచ్చరికోశీయుడి ఇంటి ముందు ఆగి, బాబు, ధర్మం మానకండి, సత్రాలు మూయకండి అని ఆక్రోశించారు. మచ్చరికోశీయుడు మనుషులను పెట్టి ఈ పేదవాళ్ళందరినీ తన ఇంటి ముందు నుంచి గెంటించాడు. మచ్చరికోశీయుడు కోటీశ్వరుడు. తన తాత తండ్రుల్లాగే రాజుగారి వద్ద కోశాధికారిగా పనిచేస్తున్నాడు. కానీ ఆయన తన డబ్బుతో ఎన్నడూ సుఖం అనుభవించి ఎరుగడు. తాను కడుపు నిండా తిని ఎరగడు. సరే కదా, తన భార్యా బిడ్డలను కూడా తిననిచ్చేవాడు కాడు. ఆయన గొడ్డుకారం మెతుకులు తిని పులిమజ్జిగ తాగేవాడు. నారబట్టలు కట్టుకునేవాడు. ఇరుసులు వరిగిపోయిన పాతబండికి బక్క చిక్కిన ఎద్దులు కట్టి ఆ బండి మీద ఎక్కడికైనా వెళుతూ ఉండేవాడు. ఒకనాడు ఈ పిసినిగొట్టు రాజ్యసభకు పోతూ ఉపకోశాధిపతిని కూడా వెంటబెట్టుకుపోదామని వారి ఇంటికి వెళ్ళాడు. సరిగ్గా ఆ సమయానికి ఉపకోశాధిపతి, ఆయన భార్య, పిల్లలు విస్తళ్ళ ముందు కూర్చొని చక్కెర పొంగలి తింటున్నారు. కోశాధికారిని చూడగానే ఉపకోశాధిపతి లేచి ఆయన్ను కూడా చక్కెర పొంగలి తినటానికి రమ్మని ఆహ్వానించాడు. ఇప్పుడు నేను వీడి ఆతిథ్యం స్వీకరించి ఈ చక్కెర పొంగలి తింటే రేపు నేను వీడి ఇంటిల్లపాదిని పిలిచి విందు చేయవలసి ఉంటుంది అని భయపడి మచ్చరికోశీయుడు, నాకు ఆకలి లేదు, నేనింతకు ముందే కడుపు నిండా తిని వచ్చాను, మీరు కానివ్వండి అని అన్నాడు. కానీ ఆ క్షణం నుంచే మచ్చరికోశీయుడికి చక్కెర పొంగలి తినాలని తీవ్రమైన కోరిక పట్టుకుంది. కానీ ఇంట్లో వండిస్తే తనతో పాటు ఇంకా చాలామంది తింటారు. అందుచేత ఆయన తన కోరికను ఎవరి దగ్గర బయట పెట్టక లోపల కుమిలిపోతూ మనోవ్యాధితో మంచం పట్టాడు. ఆయన భార్య వచ్చి, మీకు ఒంట్లో జబ్బుగా ఉందా అని అడిగింది. నీకేమైనా జబ్బేమో, నేను బాగానే ఉన్నాను అని అన్నాడాయన. కానీ భార్య వదిలిపెట్టక అసలు సంగతి తెలుసుకుంది. అంతా విని ఆమె, మనమేమైనా దరిద్రులమా, చక్కెర పొంగలి కోసం మనోవ్యాధి పడాలా? కాశీనగరంలో ఉన్న జనాభాకంతకీ చక్కెర పొంగలి వండిస్తాను అని అన్నది. మీ పుట్టింటి వాళ్ళు చాలా భాగ్యవంతులని నాకు తెలుసులే. అక్కడి నుంచి తవ్వి తెచ్చి ఊరంతటికి చక్కెర పొంగలి సంతర్పణ చెయ్యి అని అన్నాడు పిసినిగొట్టు. కనీసం వీధిలో వాళ్ళందరినీ పిలుద్దామన్నది భార్య. వాళ్ళందరితోటి నీకేమిటి అన్నాడు భర్త. అయితే కనీసం మనింటిల్లపాదికి చక్కెర పొంగలి వండుతానన్నది భార్య. భర్త ఏమాత్రమూ వీల్లేదని అన్నాడు. సరే అయితే మీకు నాకు వండుతాను అన్నది భార్య.
మధ్య నువ్వు దేనికి అన్నాడు భర్త కోపంగా. అయితే మీ ఒక్కరి కోసమే వండుతాను సరా అన్నది భార్య. అసలు ఇంట్లో వండటానికే వీల్లేదు. ఇంత బియ్యము, పాలు, నెయ్యి, తేనె నా చేతికివ్వు. వంట పాత్రలు కూడా ఇవ్వు. నేను అడవిలోకి వెళ్ళి చక్కెర పొంగలి వండుకొని తింటాను అన్నాడు భర్త. భార్య ఆయనకు కావలసిన వస్తువులన్నీ ఇచ్చింది. వాటిని ఒక బానిసవాడి చేత మోయించుకొని మచ్చరి కోశీయుడు ముసుగు కప్పుకొని నదీ తీరం వెంబడి ఉండే అరణ్యానికి వెళ్ళాడు. నదీ తీరాన అతను చేరుకునేసరికి ఒక పొద పక్కన పొయ్యి ఏర్పాటు చేసుకొని తన నౌకరు చేత వంటకట్టెలు, సరంజామాన్ని తెప్పించి వాణ్ణి వెళ్ళి రహదారి మీద నిలబడిమని అన్నాడు. ఎవరన్నా దారి వెంట వస్తుంటే నాకు తెలియజేయి. నీతో నాకు పని ఉంటే కేకేస్తాను. నేను పిలిస్తే కాని రాకు అని వాడితో చెప్పాడు. ఈ లోపల ఇంద్రుడు తన 6వ తరం వాడైన మచ్చరి కోశీయుణ్ణి గురించి తెలుసుకున్నాడు. పంచశికుడి దాకా అందరూ దానధర్మాలు చేసి దేవత్వం పొందితే పంచశికుడి కొడుకు పిసినిగొట్టయి వంశాచారాన్ని మంటగలిపి చక్కెర పొంగలి తాను ఒక్కడే తినగలందులకై అడవిలోకి వచ్చి వంట చేసుకుంటున్నాడు. నేను వీడికి జ్ఞానోదయం కలిగించకపోతే వీడు నరకానికి పోతాడు అనుకొని ఇంద్రుడు చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, మాతలిని, పంచశికుణ్ణి పిలిపించి వారితో తాను చెయ్యదలిచిన పనిని గురించి చెప్పాడు. తరువాత ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించి మచ్చరి కోశీయుడు వంట చేసుకునే చోటికి వెళ్ళి, ఇదిగో కాశీకి దారి ఎటు అని అడిగాడు. కాశీకి దారే తెలియదు, ఇటుకేసి వస్తున్నావేమిటి, పో అవతలికి అని మచ్చరి కోశీయుడు కేకలు పెట్టాడు. ఎందుకలా అరుస్తున్నావు? చక్కెర పొంగలి చేస్తున్నావే, బ్రాహ్మణ సంతర్పణ చేస్తున్నావు కాబోలు. వాళ్లతో పాటు నేను కూడా పంక్తిన కూర్చుంటాను అన్నాడు ఇంద్రుడు నవ్వుతూ. సంతర్పణ లేదు, గింతర్పణ లేదు, పద పద అని మచ్చరి కోశీయుడు అతన్ని అదిలించాడు. ఎందుకు నాయన అంత కోపగించుకుంటావు? అభ్యాగతిని నీతో పాటు ఆ వండిందేదో ఇంత పెడితే పుణ్యమే కాని పాపం రాదే అన్నాడు ఇంద్రుడు. నేను నీకు ఒక్క మెతుకు కూడా పెట్టను. ఇది నాకే చాలదు. నేనే ముష్టెత్తి తెచ్చుకున్నాను. అందులో మళ్ళీ నీకు ముష్ట? అదేమీ కుదరదు అన్నాడు మచ్చరి కోశీయుడు. కొంచెంలో కొంచెమే దానం చెయ్యి, ఎక్కువ ఉంటే ఎక్కువ దానం చెయ్యి. ఒంటిగా ఎన్నడూ తినరాదు. దానం వల్ల ఉత్తమ లోకాలు కలుగుతాయి అని ఇంద్రుడు బోధ చేశాడు. చిట్ట చివరకు మచ్చరి కోశీయుడు, సరే అలా కూర్చో, నీకూడా కొంచెంగా చక్కెర పొంగలి పెడతాను అని అన్నాడు. ఇంతలో చంద్రుడు కూడా బ్రాహ్మణ వేషం ధరించి వచ్చి చక్కెర పొంగలి యాచించాడు. అతన్ని కూర్చోమనక మచ్చరి కోశీయుడికి తప్పలేదు. తరువాత సూర్యుడు, మాతలి, పంచశికుడు కూడా బ్రాహ్మణ వేషాలలో వచ్చి పక్కనే తిష్టవేశారు. త్వరలోనే చక్కెర పొంగలి తయారైంది. వడ్డిస్తాను, ఆకులు తెచ్చుకోండి అన్నాడు మచ్చరి కోశీయుడు. బ్రాహ్మణులు చేతులు చాచేసరికి వారి చేతుల్లోకి పెద్ద పెద్ద బండి చక్రాలంతటి తామరాకులు వచ్చాయి. ఇదంతా పెద్ద ఆకుల్లో నేను వడ్డించను, మందార పత్రాలాంటివి తెచ్చుకోండి అన్నాడు మచ్చరి కోశీయుడు. వాళ్ళు మందార పత్రాలు తెచ్చుకున్నారు. అవి పెద్ద అరటి ఆకుల పరిమాణంలో ఉన్నాయి. మచ్చరి కోశీయుడు చక్కెర పొంగలి వడ్డించాడు. వారందరికీ పెట్టిన పాత్రలో ఇంకా చాలా చక్కెర పొంగలి మిగిలిపోయింది. ఇంతలో పంచశికుడు కుక్కరూపం ధరించి ఆ పాత్రలో మూతి పెట్టబోయాడు. సమయానికి మచ్చరి కోశీయుడు పాత్రకు తన చేతులు అడ్డం పెట్టాడు. కాని ఆయన చేతులకు కుక్క ఎంగిలి తగిలింది. నేను చెయ్యి కడుక్కోవటానికి నాకు కొంచెం నీళ్లు తెచ్చిపెట్టండి అని ఆయన బ్రాహ్మణులను కోరాడు. వారు నిర్మొహమాటంగా మేము తీసుకురాము అని చెప్పారు. నా చక్కెర పొంగలి తింటూ ఆ మాత్రమైన విశ్వాసం లేదా అని మచ్చరి కోశీయుడు వారిని అడిగాడు. వారు ససేమీరా తీసుకురామని అన్నారు. అయితే నా పాత్రను కాస్త చూస్తూ ఉండండి, నేనే వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటాను అంటూ మచ్చరి కోశీయుడు నది వద్దకు దిగి వెళ్ళసాగాడు. వెంటనే కుక్క చక్కెర పొంగలి ఉన్న పాత్రలో మూతి పెట్టేసింది. మచ్చరి కోశీయుడికి కోపం వచ్చి ఒక కర్ర తీసుకొని కుక్క వెంట పడ్డాడు. అయితే ఆ కుక్క అంతలోనే గుర్రం ఆకారం ధరించి మచ్చరి కోశీయుణ్ణే తరమసాగింది. అది క్షణక్షణానికి రంగులు మారుతూ
కాసేపు చిన్నదవుతూ కాసేపు పెద్దదవుతూ కనపడింది. మత్సరి కోశీయుడు ప్రాణభీతితో గిజగిజలాడాడు. అతడు బ్రాహ్మణులను, బాబూ, నన్ను ఈ గుర్రం బారి నుంచి రక్షించండి అని కోరాడు. వెంటనే ఆ 5గురు తమ నిజస్వరూపాలతో గాలిలోకి లేచి నిలబడ్డారు. మీరు మనుషులు కారు, దేవతలు. మీ పేర్లేమిటో, ఎందుకు దయచేశారో చెప్పండి అన్నాడు మత్సరి కోశీయుడు. మేము నీ పితృదేవతలం. మానవ జన్మ ఎత్తి దానాలు చేసిన ఫలితంగా దేవత్వం సంపాదించుకున్నాం. నువ్వు లోబివై వంశాచారాన్ని మంటగలిపి నరకం సంపాదించుకుంటున్నావు. నీకు గుణపాఠం చెప్పే నిమిత్తమై వచ్చాం. ఇంటికి పోయి దాన ధర్మాలు చేసి మాలాగే దేవత్వం సంపాదించుకో అన్నాడు ఇంద్రుడు. మత్సరి కోశీయుడి బుద్ధి మారిపోయింది. ఆయన ఇంటికి వెళ్ళి తన ధనమంతా పేదలకు దానం చేసి తపస్సు చేసుకోవటానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఇలా దానహీనుడు అనే ఈ కథ సమాప్తమైంది. మానవత్వంలో తేడాలు. ఈ కథను రాసిన వారు ఎల్ రామనాథం. ఇక కథలోకి వెళ్దాం. విక్రమపుర రాజు ఆకస్మికంగా చనిపోవటంతో చిన్నతనంలోనే యువరాజుకు రాజ్యాభిషేకం జరిగింది. లోకానుభవం లేని ఆ కొత్త రాజుతో రాజగురువు రాజ్యపాలన చేసేవాడికి మనుషుల్లో మానవత్వం ఎంత పాలున్నది తెలియటం అవసరం. ఆ సంగతి నీకు అవకాశం దొరికినప్పుడల్లా వివరించి చెబుతూ ఉంటాను, గ్రహించుతూ ఉండు అని అన్నాడు. అది తెలుసుకోవటం ఎంతకాలం పడుతుంది అని రాజు అడిగాడు. శ్రద్ధగా మనుషుల ప్రవర్తనను పరిశీలిస్తూ పోతే ఎంతో కాలం పట్టదు అని అన్నాడు రాజగురు. తన కొలువులో ఉండేవాళ్ళు తమకు కలిగే అనుభవాలను తనకు చెప్పేటట్లుగా రాజు ఏర్పాటు చేశాడు. ఒకసారి రాజుగారి చారుడొకడు వచ్చి ఇలా చెప్పాడు. మహారాజా, అడవిదారిలో నడుస్తూ ఉండగా నా కాలిలో ముళ్ళు విరిగింది. నేను కుంటుతూ నడుస్తూ ఉండగా ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి పులి వస్తుంది తప్పుకో అని హెచ్చరించి ఒక చెట్టెక్కాడు. నేను మరో చెట్టు ఎక్కాను. కొంచెం సేపటికి పులి ఆ దారినే వెళ్ళిపోయింది. తరువాత ఇద్దరము చెట్టు దిగి ఎవరి దారిన వాళ్ళం వెళ్ళాం. ఆ మనిషి దగ్గర ఆయుధాలేమైనా ఉన్నాయా అని రాజగురువు అడిగాడు. ఉన్నాయండి, మనిషి కూడా చాలా ధాటిగా ఉన్నాడు అన్నాడు చారుడు. తరువాత రాజగురువు రాజుతో, చారుడు చెప్పిన మనిషిలో మానవత్వం 4 వంతులున్నది. పులి వస్తున్నదని హెచ్చరించాడు కానీ అవతలి మనిషిని రక్షించే ప్రయత్నం మాట ఆలోచించలేదు. తన రక్షణ తాను చూసుకున్నాడు అని అన్నాడు. మరొకసారి మరొక చారుడు ఇంకొక సంఘటన గురించి చెప్పాడు. ఒక దిక్కులేని పేద మనిషి తిండిలేక నీరసించి ఒక ధనికుడి ఇంటి ముందు మూర్ఛపోయాడు. ధనికుడు ఆ మనిషికి తిండి పెట్టి తన నౌకరుగా ఉంచుకున్నాడు. ఒకనాడు ఆ ధనికుడు నౌకరును చావగొడుతూ ఉంటే దారే వెళ్ళే మనిషి ఒకడు ఆగి, ఎందుకు వాణ్ణి అలా కొడుతున్నావు అని అడిగాడు. శోష వచ్చి పడిపోయినప్పుడు వీడికి తిండి పెట్టి వీడు నాకు బ్రతికున్నంత కాలము సేవకుడిగా ఉండేటట్టుగా పత్రం రాయించుకున్నాను. నాకు అమ్ముడు పోయిన వాణ్ణి నా ఇష్టమొచ్చినట్టుగా చేస్తాను అని అన్నాడు ధనికుడు. దారే పోయేవాడు ఆ పత్రం తెప్పించి చూసి చించి అవతల పారేసి పేదవాడితో, నీ దాస్యం ముగిసింది, ఇక నీ ఇష్టమొచ్చినట్టుగా తిరుగు అని చెప్పి తన దారిన వెళ్ళిపోయాడు. ఆ దారే పోయేవాడిలో మానవత్వం సగపాలున్నది. అంతకన్నా హెచ్చు ఉంటే ఆ పేదవాడి భవిష్యత్తు గురించి ఏదైనా చేసేవాడు. వాణ్ణి మరొకరు కొనవచ్చు అన్నాడు రాజగురువు. ధనికుడి మాట ఏమిటి అని రాజు అడిగాడు. వాడిలో మానవత్వము ఏమాత్రమూ లేదు. వాడు నరరూప పశువు అన్నాడు రాజగురువు. ఒకనాడు రాజసభకు 2 వర్తకులు దైన్యస్థితిలో వచ్చారు. వాళ్ళు విలువగల వస్తువులతో ప్రయాణం చేస్తూ ఉండగా దారిలో దొంగలు అటకాయించి వాళ్ళ వస్తువులన్నీ లాక్కొని వాళ్లను చంపటానికి కత్తులెత్తారట. అప్పుడు వాళ్ళ నాయకుడు వాళ్లను వారించి, వెధవల్లారా, ఇలాంటి వాళ్లను చంపుతూ పోతే మనం ఎవరిని దోచుకుంటాం, మన వృత్తి ఎలా సాగుతుంది అని తమకు దారి ఖర్చులకు గాను చెరి 2 రూపాయలు ఇచ్చాడని ఆ వర్తకులు చెప్పారు. దొంగల నాయకుడిలో 3/4 వంతు మానవత్వం ఉన్నది.
వాడి వృత్తే వాణ్ణి పరిపూర్ణ మానవుడు కాకుండా చేస్తున్నది అన్నాడు రాజగురువు. ఒకరోజు రాజభటుడొకడు ఇద్దరిని రాజుగారి ఎదుటికి తెచ్చాడు. వారిలో ఒకడు ధనికుడు, రెండోవాడు బీదవాడు. మహారాజా, ఈ బీదవాణ్ణి ఈ పెద్ద మనిషి నీటిలోకి తోసి తాను పడ్డాడు. ఇది నేను కల్లారా చూశాను. నేను దగ్గరికి వచ్చేసరికి ఇద్దరూ ఒడ్డుకు చేరుకున్నారు అన్నాడు భటుడు. ఆ మనిషిని నదిలోకి ఎందుకు తోశావు అని రాజు ధనికుణ్ణి అడిగాడు. దానికి ధనికుడు ఇలా చెప్పాడు. మహారాజా, నేనీ మనిషికి ఇంకా చాలా ద్రోహాలు చేశాను. అన్నీ చెబుతాను, చిత్తగించండి. ఇతను నా పొరుగునే ఉంటాడు, బీదవాడు, అసహాయుడు అని అతని స్థలం చాలా దురాక్రమణ చేసి కాజేశాను. ఇతను నా దుర్మార్గం గురించి అందరికీ చెబుతూ వచ్చాడు. నా పరువు తీస్తున్నాడని ఇతని ఇంటికి నిప్పు పెట్టించాను. దాన్ని గురించి విచారణ జరిగితే అతని అజాగ్రత్త వల్లనే ఇల్లు కాలిందని లోకాన్ని నమ్మించాను. అతను తిరిగి ఇల్లు కట్టుకోలేకపోయాడు. ఇవాళ నదీ తీరాన నాకు తారసిల్లి నన్ను సర్వనాశనం చేశావే అని అన్నాడు. నాకు కోపం వచ్చి అతన్ని నదిలోకి తోశాను. అతను నన్ను పట్టుకోవటం చేత నేను కూడా అతనితో పాటు నదిలో పడ్డాను. నేను ఈతరాక మునిగిపోతూ ఉండగా అతనే నన్ను కాపాడి ఒడ్డున చేర్చి తాగిన నీరుని కక్కించి రక్షించాడు. రాజగురువు సలహాపై రాజు బీదవాడికి ధనికుడి చేత నష్టపరిహారం ఇప్పించి మరే శిక్ష విధించక పంపేశాడు. తరువాత రాజగురువు రాజుతో, చూశావా నాయనా, ఆ బీదవాడు సంపూర్ణ మానవుడు. అందుచేతనే అతను ధనికుడి స్వభావాన్ని సైతం మార్చగలిగాడు. సంపూర్ణ మానవుడు కానివాడు ఇతరుల స్వభావాలను మార్చి వారిలో మానవత్వాన్ని కలిగించలేడు అని చెప్పాడు. రాజగురువు చేసిన బోధలతో రాజుకు మానవత్వం అంటే ఎలా ఉండేది అర్థమైంది. అతడు దేశాన్ని చక్కగా పరిపాలించాడు. ఇలా మానవత్వంలో తేడాలు అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు ఎల్ రామనాథం. మరొక కథ గుడ్డివాడి డబ్బు. ఈ కథను రాసిన వారు ఎం కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో ఒక సాలె ఉండేవాడు. అతను రకరకాల బట్టలు నెయ్యటంలో మంచి నిపుణుడు. ఊళ్ళో వాళ్ళ ఒత్తిడి అంతగా లేనప్పుడు ఖరీదైన శాలువాలు నేసి నగరానికి తీసుకుపోయి అమ్ముతూ ఉండేవాడు. ఒకసారి సాలె ఒక అందమైన శాలువ నేసి దాన్ని ఒక సంచిలో పెట్టుకొని రాజధాని నగరానికి బయలుదేరాడు. దూర ప్రయాణం, కొండలు గుట్టలు దాటి వెళ్ళాలి. ఒకరోజు అతను నదీ తీరాన్ని చేరుకునేసరికి ఒక పక్క నుంచి గుడ్డివాడి డబ్బు నీటిలో పడిపోతుంది అన్న కేక వినిపించింది. ఆ కేక విని సాలె నది ఒడ్డుకు పరిగెత్తాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. కానీ నది ఒడ్డు పెళ్ళ వరద నీటికి విరిగి పడిపోతూ ఉండటము, ఆ పెళ్లలో ఒక పాతకాలపు చెంబు ఉండటము అతని కంట పడింది. సాలె ఆ చెంబును పట్టుకొని అది పోకముందే అందుకున్నాడు. ఆ చెంబు లోపల కళ్ళు మిరమిట్లు గొలుపుతూ బంగారు కాసులున్నాయి. వాటిని చూసి సాలె పరమానంద భరితుడయ్యాడు. అతను చెంబుని మూతికి రేకు అడ్డంగా పెట్టి వాసిన కట్టి తన సంచిలో నుంచి శాలువా తీసి భుజాన వేసుకొని ఆ సంచిలో చెంబు ఉంచి ఇంటి ముఖం పట్టాడు. అతను ఒక గ్రామం చేరేసరికల్లా చీకటి పడింది. ఆ రాత్రి ఆ గ్రామంలోనే గడిపి మర్నాడు బయలుదేరి తన గ్రామానికి పోవచ్చుననుకొని అతను ఒక ఇంటి తలుపు తట్టాడు. ఒక ముసలిది తలుపు తెరిచి, ఎవరు నాయనా, ఏం కావాలి నీకు అని అడిగింది. ఈ రాత్రికి మీ వసారాలో పడుకోనివ్వండి, భోజనం కూడా పెట్టారంటే 1 రూపాయి ఇస్తాను అన్నాడు సాలె. దానికేం భాగ్యం నాయనా అని ముసలిది సాలె దగ్గర 1 రూపాయి తీసుకొని అతనికి భోజనం పెట్టి వసారాలో పడుకోనిచ్చింది. అంత బంగారం తెల్లవార్లు తన వద్దనే ఉంచుకుంటే ఎవరైనా కాజేయవచ్చుననుకొని సాలె ముసలిదాన్ని పిలిచి, ఈ చెంబులో ఆముదం ఉన్నది, దీన్ని లోపల జాగ్రత్తగా ఉంచండి, నేను రేపు ఉదయం వెళ్ళిపోయేటప్పుడు ఇద్దురుగాని అని అన్నాడు. సరే, అలాగే నాయనా అని ముసలిది అతని చెంబును తీసుకుపోయి లోపల భద్రంగా దాచింది.
తరువాత ఆమె తలుపు వేసుకొని పడుకుంది. తలవని తలంపుగా ఆ రాత్రే ముసలిదాని కుమార్తెకు పురుడు వచ్చింది. ఇంట్లో ఆముదం కోసం చూస్తే కనిపించలేదు. అయిపోయినట్టుగా ఉన్నది. వసారాలో పడుకున్న మనిషి ఇచ్చిన చెంబులో ఆముదం ఉంటుందన్న విషయం ముసలిదానికి గుర్తుకొచ్చింది. ఆమె సంచిలోనుంచి చెంబుని పైకి తీసి కట్లు విప్పి రేకుమూత తీసి చూస్తే బంగారు కాసులు కనపడి కళ్ళు చెదిరిపోయాయి. పిల్లాడు భూమి మీద పడ్డ వేళ విశేషం కదా అనుకొని ముసలిది ఆ కాసులన్నీ తీసి భద్రం చేసింది. దొడ్డిదారిన వెళ్ళి పొరుగింటి వాళ్లను లేపి ఒక సేరు ఆముదం అరువు తీసుకొని చెంబులో పట్టినంతగా పోసి దానికి మూత పెట్టి వాసన కట్టి సంచిలో ఉంచి మిగిలిన ఆముదాన్ని అవసరానికి వాడుకుంది. సాలె మనిషి మర్నాడు నిద్రలేచి ముసలిదాన్నడిగి తన సంచి తాను తీసుకొని తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాడు. భార్య అతని భుజాన శాలువ చూసి అది అమ్మకుండానే తిరిగి వచ్చారేంటి అని అడిగింది. ఆ తలుపు వెయ్యవే, ఎంత బంగారం తెచ్చానో చూద్దువుగాని అంటూ సాలె మనిషి సంచి నుంచి చెంబుని పైకి తీసి మూత తీశాడు. చెంబు నిండా ఆముదం. ముసలిది ఎంత పని చేసింది, ఇదంతా దాని పనే, అది తప్ప ఇంకెవరు ఈ చెంబుని తాకలేదు అంటూ అతను భార్యకు జరిగిన సంగతంతా చెప్పి నేనిప్పుడే వెళ్ళి ఆ ముసలిదాను అంతు తేల్చుతాను అని తాను క్రితం రాత్రి మజిలీ చేసిన గ్రామానికి బయలుదేరాడు. ముసలిది సాలెవాణ్ణి చూసి, ఏం నాయనా మళ్ళీ వచ్చావు, ఏమైనా మరిచిపోయావా ఏమిటి, లేక ఈ రాత్రికి కూడా ఇక్కడే పడుకుంటావా అని అన్నది. నా దగ్గర ఇంకో బంగారు కాసుల మూట ఉన్నదని ఆశపడుతున్నావా అన్నాడు సాలె కసిగా. బంగారు కాసులేమిటి నాయనా అన్నది ముసలిది అమాయకంగా. అవును పాపం, నీకేమీ తెలియదు. నా చెంబులో కాసులన్నీ కాజేసి అందులో ఆముదం పోసిన దానివి నువ్వు కాదు అన్నాడు సాలె. ఆ చెంబులో ఆముదం ఉన్నదని నువ్వన్న మాటేగా, ఇప్పుడందులో కాసులున్నాయని నాకు దొంగతనం అంటగడుతున్నావా, కాస్త మాటలు జాగ్రత్తగా రాని అని ముసలిది గొంతెత్తింది. చుట్టుపక్కల వాళ్ళు పోగయ్యారు. అందరూ ముసలిదాన్నే సమర్థించారు. వాళ్ళల్లో కొందరు, నీకు చెంబు నిండా కాసులెక్కడివి, చెంబులో కాసులు పెట్టి ఆమదమని ఎందుకన్నావు, నీ వాలకం చూస్తే దొంగలాగా ఉన్నావే అని ఎదురుగా దబాయించారు. తనకు ఎలాంటి సాక్ష్యమూ లేని చోట న్యాయం జరగదని సాలె అనుకుంటూ ఉండగా ఒక స్త్రీ అతనితో, చూడు నాయనా, అసలే గుడ్డి మనమడు పుట్టాడని ఏడుస్తున్న ఆ ముసలిదాని మీద దొంగతనం కూడా ఎందుకు పెడతావు అని అన్నది. సాలె నిర్ఘాంతపోయాడు. తాను పడుకున్న రాత్రే ముసలిదాని కూతురు ప్రసవించిందని, పుట్టిన పిల్లవాడు పుట్టుగుడ్డి అని నలుగురు అన్న మాటలను బట్టి తెలిసింది. ఇకనేం ఆ బంగారం ఈ గుడ్డివాడిదే అయి ఉండాలి. నేను ఆ డబ్బు వాడికి అందజేయటానికే వినియోగపడ్డాను అనుకొని సాలె ఇంటిదారి పట్టాడు. ఇలా గుడ్డివాడి డబ్బు అనే ఈ కథ సమాప్తమైంది. చందమామ కథ పంతం. సిరిపుర రాజ్యానికి ప్రభువు ప్రదీపుడు. ప్రదీపుని ఆస్థానంలో రాజు కంటే ఎక్కువ ప్రతాపం కలవాడు రాజగురు. రాజగురు మాటకు ప్రదీపుడు ఎన్నడు ఎదురాడి ఎరుగడు. ఏమి అంటే ఈ రాజగురు మాటలు పురోహితులందరి వంటివి కాదు. మహా తపశ్శాలి. సంజీవి విద్యను కూడా సాధించి సిద్ధి పొందినవాడు. అటువంటి మహిమ కలిగి ఉండటం చేతనే రాజగురునకు ప్రదీపుడు లొంగి ఉండటం, ప్రదీపునికి సామంతులందరూ తల వగ్గటమును. ప్రదీపునికి ఒకే ఒక్క కుమార్తె సుధీమణి. రాజగురువునకు ఒక కూతురున్నది సౌమ్య. బాలికలిద్దరూ సమవయస్కులు. ఒక కంచాన తిని ఒక మంచాన పడుకుంటూ ఉన్న ప్రాణ స్నేహితులు. ఎన్నడూ కాని ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవాళ్ళు. ఇటువంటి నేస్తులు ఒక రోజున ఉద్యానవనంలోని కొలనుకు జలకమాడబోయారు. దుస్తులు తీసి గట్టుపైన పెట్టుకొని నీటిలో దిగారు. వాళ్ళు దిగిన కొంచెం సేపటిలోనే అకస్మాత్తుగా పెద్ద గాలి వచ్చి వాళ్ళు పెట్టుకున్న దుస్తులన్నీ తారుమారైపోయాయి. గాలి వేయటం వల్ల వాళ్ళు వెంటనే జలక్రీడలు ముగించుకొని గట్టుమీదికి వచ్చేశారు. ముందుగా వచ్చిన రాజకుమారి తొందరలో సౌమ్య చీరను కట్టేసుకుంది. ఇది చూసి సౌమ్య, అక్క, నువ్వు కట్టుకున్నది నా చీర సుమా అని అన్నది. ఇందుకు రాజకుమారి అదొకలాగా ముఖం పెట్టి, నీ చీర ఏమిటే, నీ చీర అంతా మా సొమ్మే కదా అని వెదికరణంగా మాట్లాడింది.
ఈ మాటకు సహించలేక సౌమ్య బదులు చెప్పింది. సౌమ్య అలా బదులు చెప్పిన కొద్దీ రాజకుమారికి రాజసం ఎక్కువ కాసాగింది. మా సొమ్ము తిని బ్రతుకుతూ మమ్మల్నే తులనాడతావా అంటూ కళ్ళు నెత్తిమీదకు వచ్చాయా అని అంటూ సుధీమణి సౌమ్యను కొట్టి పక్కన ఉన్న పాడునూతిలోకి తోసివేసి తన మానాన తాను వెళ్ళిపోయింది. ఇంత గొడవ జరిగిన రాజుకు గాని రాజ్యంలో మరెవరికి గాని కాస్తంతైనా తెలియనే తెలియదు. సౌమ్య పాపం ఆ పాడునూతిలోనే పడి ఉన్నది. ఇదిలా ఉండగా వేట కోసమని మోసల రాజకుమారుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. పాడునూతి లోపలి నుంచి మనిషి కంఠస్వరం వినిపించేసరికి పోయి తొంగి చూశాడు. చూసి సౌమ్యను వెంటనే పైకి తీసి కుశల ప్రశ్నలు వేశాడు. ఆమె ఫలానా గురుపుత్రి అని తెలుసుకొని చాలా విచారించాడు. సౌమ్య తన కథను అతనితో వలపోసుకొని తనను రాణిగా చేసుకోమని ప్రాధేయపడింది. సౌమ్య అతన్ని ఆకర్షించిన మాట నిజమే కాని ఆమె కోరికను మన్నించటానికి అతను సాహసించలేకపోయాడు. ఏమి సంజీవి మహిమలో సిద్ధుడైన రాజగురు కూతురాయ ఆమె. అందుచేత మారు చెప్పకనే మరలిపోయాడు. పరిస్థితులు ఎదురెత్తుగా ఉండటం చూసి సౌమ్య నిరాశతో ఒక చెట్టు కింద కూర్చొని ఏడవసాగింది. ఇంతలో అక్కడ రాజగురు తన కూతురు కనపడటంతో కలవరపడి రాజు వద్దకు వెళ్ళాడు. రాజుకు ఆగమ్యంగానే తోచింది. వెంటనే భటులను పరిచారికలను పంపించి గురుపుత్రిని వెతుక్కురమ్మని పంపించాడు ప్రదీపుడు. వారు పోయి వెతకగా కొంతమంది పరిచారికులకు చెట్టు కింద విలపిస్తున్న సౌమ్య కంటపడింది. కాని ఎన్ని విధాల బ్రతిమాలినా ఆమె ఇంటికి రానన్నది. ఈ మాట వచ్చి చెప్పేసరికి రాజగురు ఉగ్రుడయ్యాడు. రాజు కంగారు పడ్డాడు. ఉన్నపాటున ఇద్దరు పాదాచారులై ఆ చెట్టు కిందికి పోయి సౌమ్య వల్ల సంగతి సందర్భాలు తెలుసుకున్నారు. రాజు విచారానికి అంతులేకపోయింది. గురువు పాదాలకు నమస్కరించి, మహాత్మా, ఇది నా తప్పు, నన్ను అనుగ్రహించి పిల్లను క్షమించండి, దాసాను దాసుడను అంటూ ప్రార్థింపసాగాడు. అప్పుడు రాజగురు తన కుమార్తెను ఇంటికి రమ్మంటే ఆమె 2 కోరికలు కోరింది. మొదటిది తాను ఫలానా మౌసల రాజపుత్రునికి భార్య కావటం. రెండవది రాజకుమారి అయిన సుధీమణి తన వెంట రాజ్యానికి చెలికత్తెగా రావటం. రాజువైపు చూశాడు రాజగురు. రాజు తన వల్ల కావలసిన ఏ పని అయినా సరే చేసే తీరుతానని వాగ్దానం చేశాడు. అంతటా తండ్రి అనుజ్ఞ ఇవ్వగా సౌమ్య మౌసల రాజపుత్రుని పెళ్లాడటము, ఆమె వెంట సుధీమణి వెళ్ళటము అనుకున్న ప్రకారము జరిగింది. ఇప్పుడు సౌమ్య వంశంలో ఉన్న సుధీమణి ఇష్టమున్నా లేకున్నా ఆమె చెప్పిన పనులన్నీ చేసే తీరవలసి వచ్చింది. సుధీమణికి ఇటువంటి ఒత్తిడితో కాలమానం గడిచిపోతూ ఉంది. ఇలా కొంతకాలానికి సౌమ్య కొడుకును కన్నది. కొడుకు పుట్టినప్పటి నుంచి సౌమ్య సుధీమణిని కోడరికం పెట్టటం మరి ఎక్కువైపోయింది. ఇది చూసి రాజపుత్రుడు సహించలేకపోయాడు. ఆమెను ఈ చిక్కు నుంచి విడిపించటానికే రాజపుత్రుడు నిశ్చయించుకున్నాడు. ఈ సంకల్పంతో రాజపుత్రుడు సుధీమణిని పంపించి దూర ప్రదేశం తీసుకుపోయి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇది ఎలా అయితేనేం సౌమ్యకు తెలిసింది. ఆమె తండ్రి వద్దకు పోయి గోల పెట్టింది. తండ్రి అయిన రాజగురు ఉగ్రుడై వెంటనే రాజపుత్రుడు వృద్ధుడిగా మారిపోగాక అని శపించాడు. శాపం తలిగి తక్షణమే మౌసల రాజకుమారుడు ముసలివాడుగా మారిపోయాడు. ఇలా మారిపోయిన రాజపుత్రుడు మామ అయిన రాజగురు వద్దకు పోయి అన్ని సంగతులు వెల్లడించి న్యాయం పాటించమని వేడుకొన్నాడు. క్షణంసేపు ఆలోచించాడు రాజగురు. శాపమా తిరుగులేనిది, అయితే ఎవరైనా కోరి తీసుకుంటే నీ ముసలితనం పోతుంది అని సర్ది చెప్పాడు. ఎన్నాళ్ళు కోరి ముసలితనం తన పైకి తీసుకుంటారనే ధీమాతోనే ఇలా చెప్పాడు రాజగురు. అంతా బాగానే ఉంది. కానీ రాజగురు తలచినట్టుగానే ముసలితనం తీసుకోవటానికి వక్కలు ఇష్టపడలేదు. రాజపుత్రుడు ఈ దిగులుతో ఉండగా అతని కొడుకు ఎవరికీ తెలియకుండా వృద్ధాప్యం తనకు రావాలని కోరుకున్నాడు. ఆకస్మికంగా తన రూపం మారిపోవటంతో రాజపుత్రుడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటా అని పరిశీలించగా ముసలి రూపంలో ఉన్న తన పసివాడు ఎదుట పడ్డాడు. తండ్రి మనోవేదనకు అంతులేకుండా పోయింది. ఇదంతా రాజగురువునకు తెలిసింది. ముద్దుల మనవడిని ఆ రూపంలో చూసి ఏ తాత సహించగలడు? మనవడి త్యాగాన్ని మెచ్చుకొని వెంటనే శాపం ఉపసంహరించుకున్నాడు. నాటి నుంచి సౌమ్య సుధీమణులు చిన్నప్పటిలాగే కలిసిమెలిసి సుఖంగా ఉంటున్నారు. ఇలా పంతం అనే ఈ కథ సమాప్తమైంది. చందమామ కథ భయస్థులు.
సుమారు 200 ఏళ్ల క్రిందట మలయాళ దేశంలో తాళంగోడు గ్రామంలో పార్వతమ్మ అనే ఒక ఇల్లాలు ఉండేది. ఆమె భర్త రామకుట్టి అనే ఆయన రాజాస్థానంలో ఒక ఉద్యోగి. ఒకసారి అతను ఆస్థానంలోకి వెళ్ళాడంటే తీరుగా ఇంటికి ఎప్పుడు వస్తాడో చెప్పటం చాలా కష్టం. ఆ ఉద్యోగమే అటువంటిది. అందుచేత అటువంటప్పుడు ఇంటి దగ్గర పార్వతమ్మ ఒక్కతే కాలం గడపవలసి వచ్చేది. పార్వతమ్మకు సుబ్రహ్మణ్యేశ్వరుడంటే చాలా భక్తి. ఊరు వెలుపల గల సుబ్రహ్మణ్య ఆలయానికి పోయి రోజు ఆమె మైమరచి ప్రార్థన చేసుకునేది. స్వామి సుబ్రహ్మణ్య, దర్శనమిప్పించవా, నేను సమర్పించే ఈ ప్రసాదాలు స్వీకరించవా అని చెప్పి దేవుణ్ణి మరీ మరీ వేడుకొనేది. ఇలా ఆమె రోజూ ప్రార్థించటం గుడిలో పూజారి కనిపెడుతూ ఆమె అమాయకత్వానికి లోలోపల నవ్వుకునేవాడు. ఒకరోజున ఆమె మామూలు ప్రకారం ప్రార్థిస్తూ ఉండగా పూజారి విగ్రహం వెనుక దాక్కొని ఉండి, భక్తులారా, నీ శ్రేవకు మెచ్చాను. ఇవాళ పొద్దుగుంకే సమయాన నీ కోరిక తీరుస్తాను అని పలికాడు. ఇవి కేవలము ఆ స్వామివారు పలికిన పలుకులే అని నమ్మి పార్వతమ్మ చాలా సంతోషించింది. వెంటనే ఇంటికి చేరుకొని భక్తి కొద్దీ ఇల్లంతా శుభ్రం చేసుకొని పంచభక్ష పరమన్నాలు తయారు చేసి స్వామి కోసం వేచి ఉన్నది. అంతలో సాయంకాలం అయ్యేసరికి ఒక భిక్షకుడు, వాళ్ళనే ఆదేశంలో వండారం అంటారు, జై సుబ్రహ్మణ్య అంటూ వచ్చాడు. అతన్ని చూడగానే పార్వతమ్మ స్వామి ఈ రూపంతో వచ్చాడనుకొని, రండి స్వామి రండి, ఈ దీనురాలి ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటూ పిలిచింది. వాడు అందుకు ఆశ్చర్యపోయాడు. నేను భిక్షకుణ్ణి అని అన్నాడు. ఎంత చెప్పినా ఆమె వినక నిర్బంధించేసరికి గత్యంతరం లేక వాడు లోపలికి వెళ్ళాడు. ఆ భిక్షకుణ్ణి పీటవేసి కూర్చోబెట్టి చక్కగా భిక్ష చేసింది పార్వతమ్మ. దొరికిందే చాలునని వాడు బాగా ఆరగించాడు. అయితే ఎవరైనా వచ్చి ఈ రూపంలో ఉన్న తనను చూస్తే ప్రమాదమని ఒక వంక భయపడుతూనే వాడు భోజనాన్ని పూర్తి చేశాడు. భిక్షకుడు భోజనం చేస్తున్నంతసేపు ఆమె భక్తి కొద్దీ గానం చేసింది. అంతలో పొద్దుగుంకటం చూసి పార్వతమ్మ దీపారాధన చేసింది. అప్పుడు ఓ నా భక్తురాల, తలుపు తీయి అనే పేరు వినపడింది. చూడగా విభూతి రేఖలు దండిగా ధరించిన గుడి పూజారి ప్రత్యక్షమయ్యాడు. ఓహో, ఇప్పుడు వచ్చిన ఈయనే నిజంగా స్వామి, ఇంతకుముందు వచ్చింది బిచ్చగాడే అనుకొని పండారాన్ని చీకటిగా ఉండే అటకపైన దాక్కోబెట్టింది పార్వతమ్మ. పూజారిని ఎంతో భక్తితో లోపలికి పిలుచుకువచ్చి అతనికి సమస్తమైన ఉపచారాలు చేసి సత్కరించింది. ఇప్పుడు కూడా ఈ స్వామి మెచ్చుకోవాలని ఆమె భక్తితో గానం చేసింది. ఆ సమయాన బయట గుర్రం వచ్చే శబ్దం వినిపించింది. చూస్తే ఆ గుర్రం మీద దిగినవాడు ఆమె భర్తే. వెంటనే ఆమె పూజారి దేవుడికి నమస్కరించి, స్వామి, నా భర్తకు దేవుడంటే విశ్వాసం లేదు, పైగా చాలా కోపిష్టి, వారు శాంతించే వరకు మీరు కాస్త ఆ అటక మీద ఉండండి అంటూ అతన్ని కూడా దాక్కోబెట్టింది. ఎటూ పారిపోదామన్నా దేవాతెన్ను కనపడక పూజారి కూడా అటక ఎక్కి ఒక పక్కన పడుకున్నాడు. పండారానికి కడుపు నిండింది కనుక ఇట్టే నిద్ర పట్టేసింది. వాడు మరొక మూల ఉండటం చేత పూజారి వచ్చిన సంగతి వాడికి తెలియదు. మరి కొంచెం సేపటికి పూజారికి నిద్ర పట్టేసింది. పార్వతమ్మ భర్త భోజనం చేస్తూ, ఇదంతా ఏమిటి ఈ అట్టహాసం అని అడిగాడు. అందుకామె, మీరివాళ వస్తారని నాకు రాత్రి కల వచ్చింది, అందుకనే ఇవన్నీ చేశాను అని సర్ది చెప్పింది. అతడు సంతోషించి విశ్రాంతి తీసుకొని వెంటనే పడుకున్నాడు. అర్ధరాత్రి అయింది. పొట్ట నిండా అపూర్వమైన భక్ష్యాలు పట్టించిన పండారానికి దాహం వేసింది. మంచినీళ్ళు, మంచినీళ్ళు అని పెద్దగా అరిచాడు. ఈ అరుపు చెవిన పడి పార్వతమ్మ భర్తకు మెలకువ వచ్చింది. ఏమిటది అని అడిగాడు. అందుకు ఆమె, మనం మరి పితృదేవతలకు చేయవలసిన కర్మలు ఆచరించటం లేదు కదా, అందుకనే వాళ్ళు 2 రోజులాయే ఇలా ప్రత్యక్షమవుతున్నారు అని యుక్తిగా సమాధానం చెప్పింది. అప్పుడు రామకుట్టి చేతులు జోడించి పైకి చూస్తూ, ఓ పెద్దలారా, ఇటుపైన మీకు జరపవలసిన కర్మకాండలన్నీ యథావిధిగా తప్పక జరిపిస్తాము, మన్నించండి అంటూ ప్రార్థించాడు. అక్కడ పండారానికి గొంతు ఎండుకుపోవటం చేత నీళ్ళు నీళ్ళు అని మళ్ళీ మరొకసారి అరిచాడు. అప్పుడు పార్వతమ్మ, ఓ దైవమా, అక్కడే తూర్పు దిక్కున టెంకాయ ఉన్నది, అక్కడనే రుబ్బురాయి ఉన్నది, దానితో కాయ కొట్టుకొని ఆ నీళ్లు తాగి శాంతించు అన్నది ప్రాధేయపడుతూ. ఈ మాటలోని అర్థాన్ని గ్రహించిన పండారం అటక మీద తూర్పు దిక్కున వెతకగా చెప్పినట్టుగానే టెంకాయ దొరికింది. తరువాత రాయి కోసం వెతికేసరికి
పండుకొని ఉన్న పూజారి గుండు ఆ చీకటిలో చేతికి తగిలింది. అదే రాయి అనుకొని పండారం వెంటనే టెంకాయను దానిపైన కొట్టాడు. తల చితికేసరికి అయ్యో అయ్యో అంటూ పూజారి గోల పెట్టాడు. ఏమీ తెలియక ఆ చీకటిలో కంగారుతో తడుములాడుకునేసరికి అతనికి పండారం చెయ్యి దొరికింది. ఇద్దరూ కలియబడ్డారు. కింద ఉన్న రామకుట్టి ఈ గోల విని భయపడ్డాడు. పార్వతమ్మ హడలిపోతూ, అయ్యో దేవతలకు ఇవాళ ఆగ్రహం వచ్చేసినట్టుంది. రోజు మీరు వచ్చే వరకు శాంతంగా ఉండండి అని వేడుకుంటే అలాగే ఉండేవాళ్ళు. ఇవాళ మీరు వచ్చారని తెలిసి కాబోలు వాళ్ళు ఆగ్రహం చెందినట్టున్నారు అని చెప్పింది. అంతలోనే అటకపై నుంచి వాళ్ళిద్దరూ దబీమని కింద పడటం చూశాడు రామకుట్టి. చూసి హడలుకుంటూ గుర్రం ఎక్కి ఉడాయించాడు. ఆ తొందరలోనూ కంగారులోనూ అతను కంచీతో గుర్రాన్ని కొడుతూ ఉంటే కంచీ కొస అతనికే వీపు మీద తగులుతూ వచ్చింది. ఇది చూసి ఆ దేవతలే తనను వెంటాడుతున్నారనుకొని, బాబూ నన్ను విడిచిపెట్టండి, మీకు ఏటా చేయవలసిన కర్మలన్నీ చేస్తా అని బ్రతిమిలాడుకుంటూ పోసాగాడు. ఈ అదునులో పండారము పూజారి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం చేయగలదు పాపం పార్వతమ్మ నమ్మిన దేవుళ్ళ లీలలకు విస్తుపోయింది. ఆమె భక్తి చివరకు ఇలా ఫలించింది. ఇలా భయస్థులు అనే ఈ కథ సమాప్తమైంది. చందమామ కథ 16,000 రూపాయలు. గన్నవరంలో గవర్రాజు ఒక గృహస్థుడు. వెంకటేశం, శోభనాద్రి అని ఆయనకు ఇద్దరు స్నేహితులు ఉండేవారు. గవర్రాజు ధనవంతుడు. ఈ సంగతి కనిపెట్టే వెంకటేశం, శోభనాద్రి ఆయనతో స్నేహం చేశారు. మీ డబ్బును పెట్టెలో పెట్టి దాస్తే ఏమిటి లాభం? దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తే రూపాయికు 10 రూపాయలు చొప్పున లాభం వస్తుంది అని సలహా చెప్పారు. నాకు ఏ వ్యాపారమూ చేత కాదు అన్నాడు గవర్రాజు. మీరు పెట్టుబడి పెట్టండి, వ్యాపారమంతా మేము నడుపుతాము అన్నారు వాళ్ళు. గవర్రాజు గారి సొమ్ముతో వ్యాపారం ప్రారంభమైంది. స్నేహితులనిద్దరినీ నమ్మి ఆయన అంతా వాళ్లపైన వదిలిపెట్టేశాడు. వాళ్ళు అసలు లాభము అపహరించి వేసి వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పి ఆయన్ను దివాలా తీయించారు. తన సొమ్ముని అపహరించి చెరివొక 5,000 బ్యాంకులో వేసుకున్నారని గవర్రాజు గారికి ఆఖరున కానీ తెలిసింది కాదు. వారు తనకు ద్రోహం చేశారని తెలిసి కూడా ఆయన వాళ్ళనేమీ అనలేదు. వాళ్ళను ఎప్పటిలాగా స్నేహభావంతోనే చూస్తూ వచ్చాడు. కొంతకాలానికి ఆయనకు జబ్బు చేసి మంచాన పడ్డాడు. ఇంకా ఎన్నాళ్ళో బ్రతకనని తోచి ఆయన శోభనాద్రిని రమ్మని కబురు పంపించాడు. అతడు రావటంతోనే ఆయన, శోభనాద్రి నువ్వు నాకొక ఉపకారం చేసి పెట్టాలోయ్ అని అన్నాడు. ఏమిటి అని అడిగాడు శోభనాద్రి. నా రోజులు దగ్గర పడ్డాయి. నేను పోయే ముందు ఏ సొమ్ము ఎక్కడ ఉన్నది నా భార్యకు చెప్పవలసిన సమయం వచ్చింది. కానీ మా ఆవిడ ఒట్టి దుబారా మనిషి. సొమ్ము చేతికి వస్తే 3 నిమిషాలలో ఖర్చు చేసేస్తుంది అని అన్నాడు. ఆయన వద్ద ఇంకా సొమ్ము ఉందని తెలవటంతో శోభనాద్రికి నోరూరింది. ఇన్నాళ్ల నుంచి చెప్పాడు కాడే అని అనుకొని, నిజమే ఆడదాని చేతి అర్థము మగవాని చేతి బిడ్డ మన్నవు అన్న సామ్యం ఊరకే ఉంటుందా అని అన్నాడు. వ్యాపారంలో పోయింది పోగా నా వద్ద ఇంకా 16,000 దాకా ఉంది. ఆ రూపాయలను 1000 చొప్పున ముంతల్లో పోసి మా ఇంటి 4 గదుల్లోనూ ఒక్కొక్క ముంత ఒక్కొక్క మూలన పాతి పెట్టాను. 16 ముంతలున్నాయని నా భార్యకు ఒక్క మాటుగా తెలియనివ్వకూడదు. నువ్వు చెయ్యవలసిన ఉపకారమేమిటంటే అని ఊరుకున్నాడు గవర్రాజు. చెప్పండి చెప్పండి అంటూ తొందర పెట్టాడు శోభనాద్రి. మధ్య మధ్య మా ఇంటి పరిస్థితులు కనుక్కొని వెడుతూ ఉండు. నా భార్య డబ్బు లేక ఇబ్బంది పడుతోందని తెలియటంతోనే ఒక ముంత మాట చెప్పి ఆ సొమ్ము తవ్వుకోమను. ఆ సొమ్ము పూర్తి అయ్యే వరకు దానికి తక్కిన ముంతల మాట చెప్పవద్దు అని అన్నాడు గవర్రాజు. ఈ ముంతల రహస్యం నువ్వు ఎవరికీ తెలవనివ్వకూడదు. వెంకటేశానికి కూడా చెప్పకు. వాడంటే నాకు నమ్మకం పోయింది. అందుకే నీతో చెప్పి ఈ ఉపకారం చెయ్యవలసిందని కోరుతున్నాను అని కూడా అన్నాడు గవర్రాజు. తప్పకుండా చెప్తాను. మీరు నన్ను నమ్ముకొని ఇంకా నిశ్చింతగా ఉండవచ్చు. ఈ పాటి దానికేనా ఇంత ఆత్రం అని చెప్పి శోభనాద్రి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రమే గవర్రాజు గారు రెండవ స్నేహితుడైన వెంకటేశాన్ని రప్పించి ఆ ముంతల రహస్యాన్ని వాడితో కూడా చెప్పి శోభనాద్రిని కోరినట్టే, ఈ ఉపకారం నాకు నువ్వు చెయ్యాలి. ఈ రహస్యాన్ని నువ్వు శోభనాద్రికి కూడా తెలియనివ్వకూడదు. వాడంటే నాకు నమ్మకం లేకనే నీకు కబురు చేయించాను అని అన్నాడు.
వాడికెందుకు తెలవనిస్తాను, ఇంక మీరు నిశ్చింతగా ఉండవచ్చు, వ్యవహారమంతా నేను చూసుకుంటాను అని నమ్మకంగా అన్నాడు వెంకటేశం. కొన్నాళ్ళయ్యాక గవర్రాజు గారి భార్య కావమ్మ గారు శోభనాద్రితో డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉంది, ఒక్క 25 రూపాయలు బదులు కావాలి అని అడిగింది. నా దగ్గర సొమ్ము ఎక్కడిది, అంతేకాకుండా మీరు మాత్రం అప్పు చేసి ఎన్నాళ్ళు గడపగలరు, మీ ఇల్లు అమ్మేస్తే ఒక 1000 రూపాయలు వస్తుందే, అలా చెయ్యకూడదా అన్నాడు శోభనాద్రి. నాకీ ఆలోచన తోచింది కాదు, అమ్మేటట్లయితే రాత్రి నిశ్చయించుకుని చెబుతాను అన్నది ఆవిడ. ఆ సంగతి ఇలా ఉండగా ఆ సాయంత్రమే వారింటికి వెంకటేశం వెళ్ళాడు. శోభనాద్రి ఇల్లు అమ్మితే 1000 రూపాయలు వస్తుందని అన్నాడు అని ఆవిడ ఆ సంగతి అతడితో చెప్పింది. అందుకు వెంకటేశం, 1000 ఏమిటి, మీరే అమ్మదలుచుకుంటే నేను 1500 ఇస్తాను అని అన్నాడు. మర్నాడు ప్రొద్దుట మళ్ళీ వచ్చిన శోభనాద్రితో కావమ్మ వెంకటేశం సంగతి చెప్పింది. నేను 2000 ఇస్తాడు అన్నాడు శోభనాద్రి. 16,000 రూపాయలు ముంతల్లో ఉన్న ఇంటిని 2000 ఇచ్చుకుంటే నష్టమేమిటి కనుక? మామూలు ప్రకారం ఆ సాయంత్రం వచ్చిన వెంకటేశం 2500 వరకు ఇస్తానన్నాడు. ఈ విధంగా రోజురోజుకి వారిద్దరి మధ్య పోటీ వచ్చి పాట పెరిగింది. ఆఖరికి శోభనాద్రి 10,000 ఇస్తానని అన్నాడు. 16,000లో 10,000 పోతే 6,000 ఉన్నాయిగా మరి. కావమ్మ గారు తెలివి తక్కువది కాదు. వెంకటేశం ఇంకా ఏమైనా ధర పెంచుతాడేమోనని చూసింది. వెంకటేశం ధర పెంచలేదు. శోభనాద్రిని కలుసుకొని, ఏమిరా నువ్వు ఈ ఇంటికి 10,000 ఇస్తానని అన్నావట, ఏమి పాముకుందామని అన్నాడు మందలిస్తూ. నువ్వేం పాముకుందామని ధర పెంచావు అని మందలించాడు శోభనాద్రి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసి చిరునవ్వు నవ్వుకున్నారు. అసలు రహస్యం వాడికెలాగో తెలిసిపోయిందని వీడికెలాగో తెలిసిపోయిందని వాడు గ్రహించారు. ఆఖరికి వెంకటేశం 10,000 ఎక్కడి నుంచి తెస్తావు, బ్యాంకులో నీకు 5,000 గదా ఉన్నాయి అని అన్నాడు. నీకు కూడా బ్యాంకులో 5,000 ఉన్నాయిగా, ఆ సొమ్ము నాకు బదులుగా ఇవ్వు, వారంలో తీరుస్తాను అన్నాడు శోభనాద్రి. ఇదేమీ కుదరదు, నీ 5,000 నా 5,000 చేర్చి ఆ ఇంటిని మనిద్దరిపైన రాయించుకుందాం అన్నాడు వెంకటేశం. సరే అన్నాడు శోభనాద్రి. అదివరలో గవర్రాజును ద్రోహం చేసి అపహరించిన ఆ 10,000 తెచ్చి వాళ్ళిద్దరూ కావమ్మగారి ఒడిలో పోసి ఇల్లు రాయించుకున్నారు. తరువాత వారిద్దరూ చెరివక గుణపం చేత పుచ్చుకొని గది మూలలు తవ్వటం మొదలుపెట్టారు. ఎంత తవ్వినా ఒక్క ముంతైనా కనిపిస్తేగా. ఇలా 16,000 రూపాయలు అనే ఈ కథ సమాప్తమైంది. ఈ చందమామ కథ ఉచిత సలహాలు. నారయ్యకు తాతల నాటి పూరిపాక ఒకటి ఉన్నది. దానిని ఆనుకొని విశాలమైన పెరడు ఉన్నది. నారయ్య ఆ పెరట్లో అరటి పిలకలు నాటాడు. అరటి తోట ఏపుగా పెరిగి పచ్చగా కంటికి ఇంపుగా ఉన్నది. ఒకరోజు ఉదయం నారయ్య అరటి తోటలో కాలువలు సరిచేస్తూ ఉండగా జమీందారు గారి పాత గుర్రపు బండి వచ్చి ఆగింది. అది చూసి నారయ్య ఆశ్చర్యపడుతుండగా బండిలో నుంచి జమీందారు గారి భార్య దిగి నారయ్యను పిలిచింది. నారయ్య హడావిడిగా మట్టి చేతులు కడుక్కొని పైపంచెతో తుడుచుకుంటూ వచ్చాడు. ఆమె అతని పేరు అడిగి తెలుసుకొని, చూడు నారయ్య, పెరటితో సహా నీ పాకను నాకు అమ్ముతావా అని అడిగింది. నారయ్య ఆశ్చర్యపోతూ జవాబు చెప్పలేదు. జమీందారు గారి భార్యకు తన పూరిపాకతో ఏం పనో అతనికి అంతుపట్టలేదు. డబ్బు గురించి మరేమి సందేహించకు, 500 ఇస్తాను అన్నదామె. నారయ్య తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ఆ పూరిపాకకు ఎవరూ 200 కూడా ఇవ్వరు. అందుచేత ఆమె 500 అనేసరికి అతని నోట మాట రాలేదు. అతను మాట్లాడకపోవటం చూసి జమీందారు గారి భార్య ఆ మొత్తం చాలలేదు కాబోలు అని అనుకొని, సరే 750 ఇస్తాను, మరి మాట్లాడకు అని అన్నది. నారయ్యకు మూర్ఛ వచ్చినంత పనయింది. 750 అది పెట్టి ఎంత వ్యాపారమైనా చేయవచ్చునని అతను ఆలోచనలో పడ్డాడు. అప్పటికీ నారయ్య సరేననకపోయేసరికి జమీందారు గారి భార్య విసిగిపోయి, ఇక ఆఖరి మాట 1000 రూపాయలిస్తాను, నీ పాక ఇస్తావో ఇవో చెప్పేసేయ్ అని అన్నది. నారయ్య అంగీకరించినట్టుగా తల ఊపి, అమ్మగారు, సాయంత్రం లోపల మేము పాకను ఖాళీ చేసి వెళ్తాం, సాయంత్రం మీరు దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అని అన్నాడు. సాయంత్రం డబ్బు ఇచ్చి మనిషిని పంపుతాను అని జమీందారు గారి భార్య చాలా తృప్తిపడ్డట్టుగా కనిపిస్తూ బండి ఎక్కి వెళ్ళిపోయింది. ఆవిడ అలా వెళ్ళిపోగానే నారయ్య తన భార్యను ఉద్దేశించి, మన పంట పండిందేవ్ అంటూ ఎగిరి గంతేశాడు.
జమీందారు గారి బండి నారయ్య పాక ముందు ఆగిన క్షణం నుంచి ఇరుగు పొరుగుల వాళ్ళు అంతా శ్రద్ధగా వింటూనే ఉన్నారు. వాళ్ళు అందరూ నారయ్య దగ్గరకు వచ్చి, పాకను నిజంగానే జమీందారు గారికి అమ్మేస్తావా ఏమిటి అని వింతగా అడిగారు. 1000 రూపాయలు వస్తుంటే అమ్మక ఏం చేస్తాను అన్నాడు నారయ్య. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. నీ ముష్టిపాకకు 1000 రూపాయల ధర ఎందుకు పలికిందో ఆలోచించావా లేదా? ఆవిడగారు ఏ లాభము చూసుకుంటేనో అంత డబ్బు ఇస్తున్నది. నీ పెరట్లోనో పాకలోనో ఏదో నిధి నిక్షేపం ఉన్నట్టుగా ఆమెడకు రూఢీగా అయ్యుండొచ్చు. నువ్వు వెర్రి వెదవ్వు కనుక అమ్మేయటానికి సిద్ధపడ్డావు. చూడు, ఏ పరిస్థితిలోనూ నువ్వు నీ పాకను అమ్మకు. ఆ నిధి నిక్షేపమేమిటో నువ్వే తవ్వి తీసుకో. ముష్టి 1000 రూపాయలకు ఆశపడకు అని నలుగురు నారయ్యకు ఉచిత సలహాలు ఇచ్చి ఉక్కిరి బిక్కిరి చేసి వెళ్ళిపోయారు. ఈ సలహాలు నారయ్యకు నచ్చాయి. అతని భార్య కూడా వాళ్ళు చెప్పింది నిజమే. రేపు కూతురికి పెళ్లి చెయ్యబోతూ ఆవిడ 1000 రూపాయలు పెట్టి ఈ పాక ఎందుకు కొంటుంది? కూతుర్ని ఇందులో గృహప్రవేశం చేయిస్తుందా అని అన్నది. సాయంత్రం జమీందారు గారి మనిషి డబ్బు తీసుకొని వచ్చినప్పుడు భార్యాభర్తలిద్దరూ పాకను అమ్మే ఉద్దేశం మానుకున్నారు. అతను వెళ్ళిపోయాడు. ఆ రాత్రి లాంతరు వెలుగులో నారయ్య పెరట్లోని అరటి చెట్లన్నీ పీకి పారేసి పెరడంతా లోతుగా తవ్వి చూశాడు. ఏమీ దొరకలేదు. పాక లోపల తవ్వినా ఏమీ లేదు. కప్పంతా పీకి చూసినా ఫలితం లేకపోయింది. ఇక తెల్లవారింది. బంగారం లాంటి బేరం చెడగొట్టుకున్నాం అని అన్నాడు నారయ్య ఏడుపు గొంతుతో. ఇప్పుడైనా మించిపోయిందేముంది? నువ్వు వెళ్ళి ఆవిడతో పాకను అమ్ముతానని చెప్పు. 500 ఇస్తానన్నా కాని ఏమీ తటపటాయించకుండా ఒప్పేసుకో అన్నది నారయ్య భార్య. నారయ్య జమీందారు గారి ఇంటికి వెళ్ళి జమీందారు గారి భార్యతో, బుద్ధి లేక నలుగురి సలహాలు విని పాకను అమ్మనని చెప్పాను. ఇప్పుడు అమ్మాలని అనుకుంటున్నాను. మీకు తోచిన ధర ఇప్పించండి అని అన్నాడు. ఆమె అందుకు చిన్నగా నవ్వి, ఇంక నీ పాక నాకు దేనికి? పందెం ఎలాగూ ఓడాను అంటూ ఆమె తనకు జమీందారు గారికి మధ్య ఉన్న పందెం మాట చెప్పింది. జమీందారు గారి బండి తాత ముత్తాతల నాటిది. ఆమె కాపురానికి వచ్చినప్పటి నుంచి జమీందారు గారి చేత కొత్త బండి కొనిపించాలని ప్రయత్నిస్తుంది. కాని జమీందారుకు పాత బండి అంటే ప్రాణం. ఆయన తాత ముత్తాతలందరూ అందులోనే ఊరేగారు. పూర్వీకుల నుంచి వస్తున్న వస్తువులను ఎవరూ వదులుకోరు. చివరకు ఊరి చివర అరటి పిలకలు నాటినవాడు కూడా తన తాత ముత్తాతల నాటి పాకను వదులుకోడు. నిలువెత్తు ధనం పోసిన వాడు దాన్ని అమ్మడు. కావాలంటే అడిగి చూడు అని అన్నాడు జమీందారు. దాని మీదట ఇద్దరు 1000 రూపాయలు పందెం వేసుకున్నారు. ఆ పందెం ఓడిపోయింది జమీందారు భార్య. పందెం గెలుస్తానన్న ధైర్యంతోనూ జమీందారు గారి చేత కొత్త బండి కొనిపించాలన్న పట్టుదలతోనూ 1000 రూపాయలు నీకిస్తానని అన్నాను. నువ్వు ఊళ్ళో వాళ్ళ ఉచిత సలహాలు విని నా ఆశలన్నీ నట్టేట ముంచావు. నీకు తెలుసా, నీకు సలహాలిచ్చిన వాళ్లే నా దగ్గరకు వచ్చి తమ ఇళ్లను 500కే ఇస్తామని అన్నారు. నలుగురి మాటలు విని నష్టపోయావు. ఇకనైనా బుద్ధి తెచ్చుకో, వెళ్ళు అన్నది జమీందారు గారి భార్య. నారయ్య తల వంచుకొని ఇంటిదారి పట్టాడు. ఇలా ఉచిత సలహాలు అనే ఈ కథ సమాప్తమైంది. చందమామ కథ. ప్రయోజకుడు. ఒక గ్రామంలో ఒక విధవరాలు ఉండేది. ఆమెకు 2 కొడుకులు ఉండేవారు. వారు చిన్నపిల్లలుగా ఉండగానే తల్లి మంచాన పడింది. ఆ సంగతి తెలిసి దూర ప్రాంతంలో ఉన్న ఆమె అన్న సోమయ్య చూడవచ్చాడు. విధవరాలు తన కొడుకులనిద్దరినీ అన్నకు అప్పగించి తాను చనిపోయింది. సోమయ్య వాళ్ళిద్దరినీ తన వెంట తీసుకుపోయి శ్రద్ధగా పెంచి పెద్ద చేశాడు. అయితే వాళ్ళు ఎందులోనూ రాణించలేదు. వాళ్ళు ఎలా బ్రతుకుతారో సోమయ్యకు అర్థం కాలేదు. సోమయ్యకు మీనాక్షి అనే కూతురు ఉన్నది. ఆమె చక్కని పిల్ల. ఆ పిల్లను చేసుకోవాలని అన్నదమ్ములిద్దరికీ ఉండేది. ఆ మాట వాళ్ళు సోమయ్యతో అనేశారు. సోమయ్య వాళ్లతో, మీ ఇద్దరికీ ఏ విధమైన సామర్థ్యమూ లేదు. మీనాక్షిని మీలో ఒకడికిచ్చి చెయ్యటమంటే దాని గొంతు కొయ్యటమే. అయినా దాని పెళ్లికి తొందరేమీ లేదు. మీకు 4 ఏళ్లు గడువు ఇస్తాను. ఈ లోపల మీరు ప్రయోజకులు కాండి. మీలో ఎవరు ప్రయోజకుడైతే వాడికి మీనాక్షినిచ్చి పెళ్లి చేస్తాను అని అన్నాడు. ఈ మాట విని అన్నదమ్ములిద్దరూ ప్రయోజకత్వం సాధించటానికి దేశాల మీద బయలుదేరారు. పెద్దవాడైన రాములు అనేక దేశాలు తిరిగి చివరకు విద్యాపురం అనే ఊరు చేరాడు. అక్కడి దేవాలయాన్ని సమీపించేసరికి
అక్కడ పురాణ పఠనం జరుగుతుంది. ఒక బ్రాహ్మణుడు ఎత్తైన వేదిక మీద కూర్చొని శ్లోకాలను చదివి చాలా చక్కగా వాటికి అర్థం చెబుతున్నాడు. ఆయన చుట్టూ జనం కూర్చొని చెవులు రిక్కించి వింటున్నారు. రాములు కూడా అందరితో పాటు చివరిదాకా పఠనం విన్నాడు. పురాణం చెప్పటం పూర్తి అయి ఆ బ్రాహ్మణుడు లేచి వెళ్ళిపోయేటప్పుడు రాములు ఆయన వెనకనే ఆయన ఇంటిదాకా వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని తనకు విద్య చెప్పమని అన్నాడు. బ్రాహ్మణుడు రాముల్ని లేవదీస్తూ, నీకు చదువుకోవాలని ఆసక్తి ఉంటే నాకు చెప్పటానికి అభ్యంతరం లేదు నాయనా అని అన్నాడు. అప్పటినుంచి రాములు గురు శుశ్రూష చేస్తూ ఎంతో శ్రద్ధతోనూ ఆసక్తితోనూ విద్యాభ్యాసం చేస్తూ కాలక్రమాన పండితుడయ్యాడు. ఈ లోపల చిన్నవాడైన రంగడు కూడా చాలా ఊళ్ళు తిరిగి రామాపురం చేరి ఒక సత్రం అరుగు మీద చేరాడు. ఇంతలో ఒక పెద్ద మనిషి ఆ సత్రం ముందుగా వచ్చాడు. ఆయన్ను చూడగానే సత్రం యజమానితో సహా అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి ఆయనకు నమస్కారాలు చేశారు. ఆ పెద్ద మనిషి చూసి చూడకుండా హుందాగా ముందుకు సాగిపోయాడు. రంగడికి ఇదేమీ బోధపడలేదు. వాడు సత్రం యజమానిని ఆ పెద్ద మనిషి ఎవరని అడిగాడు. ఆయన ఈ ఊరిలోకెల్లా గొప్ప ధనికుడు. 30 తరాల దాకా కూర్చొని తిన్న తరగనంత ధనం ఆయనకు ఉన్నది. ఆయన అందుచేత గ్రామంలోని వాళ్ళందరితో మంచిగా మర్యాదగా ఉంటారు. అలాగే ప్రజలు కూడా ఆయనతో అలాగే ఉంటారు అని చెప్పాడు సత్రం యజమాని. రంగడికి డబ్బు విలువ అర్థమైంది. వాడు ఆ ధనికుడి వద్ద నౌకరీకి కుదిరి జీవనోపాధి కలిగించుకోవటమే కాక ధనం సంపాదించే కిటుకులు కూడా తెలుసుకోవచ్చు అని అనుకున్నాడు. వెంటనే వాడు గబగబా ఆ ధనికుడి వెనకనే వెళ్ళి ఆయన నౌకర్లతో మంచిగా మాట్లాడి తనకు కూడా ఆయన వద్ద నౌకరీ ఇప్పించమని కోరుకున్నాడు. వాళ్ళు రంగడికి కూడా ధనికుడి వద్ద పని ఇప్పించారు. రంగడు ధనికుడి వద్ద సేవకు కుదిరి తనకు వచ్చే జీతంలో తాను చిల్లి గవ్వ కూడా వెనక వెయ్యలేనని త్వరలోనే తెలుసుకున్నాడు. ఎందుకంటే అంత ధనికుడై ఉండి కూడా ఆయన డబ్బు దగ్గర చాలా పెద్ద లోబి. అంతేకాక ఆయన డబ్బు సంపాదించటానికి చెయ్యని మోసం లేదని మిగిలిన నౌకర్లు రంగడికి చెప్పారు. సోమయ్య పెట్టిన గడువు పూర్తి కావస్తుంది. కానీ రంగడు సాధించింది ఏమీ లేదు. ఒక రాత్రి ధనికుడి భవంతిలో అందరూ నిద్రపోతున్నారు. ఆ సమయంలో ఏదో చప్పుడు వినిపించి రంగడు నిద్రలేచాడు. ఎందుకైనా మంచిదని వాడు దుడ్డుకర్ర తీసుకొని నిశ్శబ్దంగా చప్పుడైన చోటికి వెళ్ళాడు. 2 దొంగలు కన్నం వేసి లోపలికి ప్రవేశించి చాలా సొమ్మును పోగు చేసి దానితో పారిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు రంగణ్ణి వాడి చేతిలో దుడ్డుకర్రను చూసి భయపడ్డారు. వాడు వాళ్లను కొట్టటానికి కర్ర ఎత్తేసరికి, మమ్మల్ని కొట్టకు, దొంగలించిన దానిలో సగం ఇస్తాం, మమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టు అని అన్నాడు ఒక దొంగ వణికిపోతూ. రంగడు మెత్తబడి క్షణం ఆలోచించాడు. దొంగ సొమ్ములో వాటా తీసుకోవటం తప్పేనేమో అని అనిపించింది. కాని ఆ డబ్బు సంపాదించటానికే తన యజమాని ఎన్ని మోసాలు చేయలేదు. వాడు దొంగలు చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. దొంగలు వాడికి తాము దోపిడీ చేసిన దానిలో సగం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రంగడు తమ సొమ్మును భద్రంగా దాచుకున్నాడు. మర్నాడు ధనికుడు దొంగతనం తెలుసుకొని నౌకర్లందరినీ తిట్టాడు. దొంగల కోసం వెతికారు, కాని ఫలితం లేదు. తరువాత కొన్ని రోజులకు రంగడు పని మానుకొని తాను దాచి ఉంచిన డబ్బు తీసుకొని సొంత ఊరుకు చేరుకున్నాడు. అప్పుడే రాముడు కూడా ఇంటికి తిరిగి వచ్చాడు. ఇద్దరిలోనూ కలిగిన మార్పు చూసి సోమయ్య సంతోషించాడు. రాముడు ఒక గ్రంథం తీసి అందులో నుంచి శ్లోకాలు చదివి వాటి అర్థము, విశేషార్థము, గూఢార్థము చక్కగా చెప్పి సోమయ్యను సంతోషపెట్టాడు. రంగడు తన మూట విప్పి నాణ్యాలు నేలమీద పోశాడు. ఆ డబ్బు చూడగానే సోమయ్యకు కళ్ళు చెదిరాయి. ఆయన పాపం అంత డబ్బు ఎన్నడూ చూసి ఉండలేదు. అందుచేత ఆనందంతో రంగణ్ణి కౌగిలించుకొని తన కూతురినిచ్చి పెళ్లి చేశాడు. రాముడు తనలో తాను నవ్వుకొని తన చేతిమీదుగానే తమ్ముడు పెళ్లి జరిపించి కొన్నాళ్ళు గ్రామంలో ఉండి తరువాత తన విద్య రాణించే చోటు వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఇలా ప్రయోజకుడు అనే ఈ కథ సమాప్తమైంది.